పరిటాల రవీంద్ర తాడిపత్రిలో వచ్చి కుర్చీ వేసుకొని ఎన్నికలు నిర్వహించినా కూడా జేసీ సోదరుని అంటే దివాకర్ రెడ్డిని ఓడించలేకపోయారు అప్పటి ఎన్నికల్లో. అంటే ఇప్పుడు సాధ్యమంటారా? అంటే 6 టర్ములు ఎమ్మెల్యే ఇంకా పలుకుబడి ఉందో లేదో అది అందరికీ తెలుసు. వాళ్ళ మీద దేశము ఇంకోటి లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకత లేకపోతే అంత మెన్ను రావడం కానీ పబ్లిక్ రావడం కానీ ఉండదు కదా. పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మా నాయకుడు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందో జరుగుతో నేను చేసి చూపిస్తాను. బలమైన క్యాడర్ చెప్పేది అంటే జేసీ వర్గంతో డి అంటే డి అని తగిలే అంత క్యాడర్ ఎక్కడుంది అంటుంది. ఏం యుద్ధం చేస్తాన్నావంటే తగిలి నీకేమన్నా. గతంలో పెద్దారెడ్డి గారిని నక్సలైట్లు కూడా టార్గెట్ చేశారు అంటుండేవారు. ఎందుకు టార్గెట్ చేశారు? ఏమది పోలీసు చెప్పిండేది, నాకేం తెలుస్తుంది అది. నక్సలైట్ల దృష్టిని ఆకర్షించేంతగా ఉన్నారా మీరు? నాకు నక్సలైట్లతో ఎవరితో పరిచయం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పరిచయాలు ఉండాల్సిన అవసరం లేదు, అయినా కూడా టార్గెట్ వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు. ఈ ప్రాంతంలో నక్సలైట్లు లేరు, నక్సలైట్లతో మళ్ళీ నేను టార్గెట్ కావాల్సిన అవసరమే ఉంటుంది. ఇప్పటివరకు మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు కొట్టేశారు, ఎన్ని కేసులు నడుస్తున్నాయి అంటారు? ఒకటి 307 ఉంది, ఒకటి బెయిలబుల్ సెక్షన్ ఏదో ఉంది. ఈ 307 బెయిలబుల్ కేసులు ఉన్నప్పుడు మీకు ఎన్నికల్లో ఇవన్నీ ప్రతిబంధకం కావంటారు? రాయలసీమలో ఏ నాయకుడికి లేవండి. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తర్వాత మీ స్వలాభం కోసం వెళ్ళడం కాదు, ఆ రోజు ప్రజల పక్షాన ఎందుకు నిలబడలేదు? ఇప్పుడన్నా కానీ మా అధ్యక్షులు చెప్పేది ఏమంటే ఏ కాన్స్టిట్యూషన్లో ఆ కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉండండి, ఈ డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దండి అని చెప్తుంటారు. అంటే 2019 ఎన్నికల్లోపు పెద్దారెడ్డి గారి మీద ఉన్న ఫ్యాక్షన్ అనే ముద్రని చెరిపి వేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఫ్యాక్షన్ అనేది ఏముందండి, ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపినీకి నేనే గాంధీని కాదు, నెహ్రూని కాదు. అవతలోడు కొట్టినప్పుడు మీ నాయకుడు ఇంకా రావాలి, ఎన్నికలు జరగాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తెరంగేట్రం చేసేశారు రాజకీయంగా, ఇంకా ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ అని కూడా ప్రజలు చూస్తున్నారు. అప్పుడే మీరు కళల్లో తేలియాడితే ఎలాగా? కళలో తేలాడేది ఏమైందండి, అది సహజము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది తథ్యము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు తప్పితే మీరు ఎమ్మెల్యే అవుతామన్నది కళలా నిజమా? ఒకటి చెప్పండి, పెద్దారెడ్డి గారికి యవ్వనం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మహిళల ఫాలోయింగ్ ఎక్కువ అంటారు. ఎందుకట్లా? మీరేమన్నా హీరోనా లేకపోతే? హాయ్, హలో. గత 15 ఏళ్ల క్రితం వచ్చిన అనగనగా ఒకరోజు సినిమా మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఆ సినిమాలో బ్రహ్మానందం, కమెడియన్ అయిన మన బ్రహ్మానందం గారు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీసులతో నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని ప్రశ్నిస్తాడు. అయితే ఆ నెల్లూరు పెద్దారెడ్డి బ్రహ్మానందంకే కాదు ఎవరికీ తెలియదు, చెప్పాలంటే నాకు కూడా తెలియదు. అయితే సరేలేండి, నెల్లూరు పెద్దారెడ్డి గురించి మనం పక్కన పెడితే ప్రస్తుతం మన వెంట అనంతపురం జిల్లాకు చెందిన ఎల్లనూరు పెద్దారెడ్డి గారు ఉన్నారు. ఫస్ట్ ఈ పెద్దారెడ్డి గారి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ పెద్దారెడ్డి గారు ఎవరు అనుకుంటున్నారా? ఆయనండి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవలే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో తాడిపత్రిలో ఇప్పటి వరకు తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న జేసీ సోదరులపై పోరుబాట సాగించబోతున్నారు. అయితే ఆ పోరుబాట ఎలా ఉండబోతోంది, ఆయన లక్ష్యం ఏమిటి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నమస్తే పెద్దారెడ్డి గారు. సుదీర్ఘకాలం పాటు మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గతంలో మండలాధ్యక్షులుగా కూడా పనిచేశారు మీరు. అయితే సుదీర్ఘకాలం పాటు మీరు రాజకీయాల్లో ఉన్న ఇటీవల కాలంలో ఏ పదవులు లేవు, రాజకీయాల్లో ఉన్న పదవులు అనుభవించలేదు. ఇటీవలే మీరు వైఎస్ఆర్సీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. ఎలా నిర్వర్తిస్తున్నారు బాధ్యతలు? అక్కడుండే సాధక బాధకాలు, అక్కడుండే కార్యకర్తల ఇబ్బందులను చూసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పొమ్మని ఆహ్వానించినారు. ఆయన కోరిక మేరకు మేము అక్కడ పోయి ప్రతి గ్రామంలో కార్యకర్తల నాయకులను
విచారించి అక్కడ ఉండే వాళ్ళ బాధలు అన్నీ తెలుసుకొని ఉంటాను. మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారు? మేము ఆ కుటుంబానికి, రాసేయుడి కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో జేసీ సోదరులు మంచి కావచ్చు, చెడు కావచ్చు, వారికి దీటైన అభ్యర్థి అక్కడ లేకపోవడం కావచ్చు, ఇంకో విధంగా ఉండవచ్చు. అందువలన మేమైతే అక్కడ వారికి సరైన అభ్యర్థి అవుతామని ఆయన భావించి మమ్మల్ని అక్కడ 2014లో తాడిపత్రిలో వైసీపీ బోర్లా పడిన తర్వాత జ్ఞానోదయం కలిగిందంటారా వైసీపీ నాయకులకు? జ్ఞానోదయం అని చెప్పలేను కానీ కొద్ది వరకు అక్కడ చాలా విలేజ్లలో ఏజెంట్లు కూర్చోపెట్టుకోలేకపోవడము, కొన్ని అసమర్థత కావచ్చు, అక్కడ అతను ఉండే నాయకుడు నాన్ లోకల్ కావచ్చు, ఈ పలు విధాలుగా ఉండే ఆరోపణలతో అతన్ని వద్దని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. మరోపక్క రమేష్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, అక్కడ రమేష్ కూడా ఉన్నాడు కదా, ఆయనకు కూడా అదనపు సమన్వయకర్తగా ఇచ్చారు. ఇంతమంది ఉన్నప్పుడు ఇక అడ్డేముంది, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రమేష్ రెడ్డి మున్సిపాలిటీకి కంటెస్ట్ చేసి ఉన్నాడు, అతనికి విలేజ్లలో పట్టు లేదు. అందువల్ల మా అన్న అక్కడ గతంలో పోటీ చేసినాడు. మా నాయన తాడిపత్రి కాన్స్టిట్యూషన్లో సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు 72లో. అట్లా ఈ నేపథ్యంలో అక్కడ మాకు వర్గాలు మంచి చెడ్డ ఉండేది కాబట్టి మమ్మల్ని అక్కడ నియమించడం జరిగింది. మీకు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో అంత దగ్గర సంబంధాలు ఉన్నప్పుడు 2014లోనే విఆర్ రామరెడ్డికి మద్దతుగా మిమ్మల్ని ఉండమని ఎందుకు కోరలేదు వాళ్ళు? అప్పుడు మాకు ధర్మవరంలో మా అబ్బాయి ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిపోయినాడు, సెకండ్ టైం కంటెస్ట్ చేస్తా అన్నాడు. అందువల్ల అక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని మేమే అక్కడ ఆయన వద్దని చెప్పి మేమే చెప్పేశాము. మాకు 2 కాన్స్టిట్యూషన్లో ఇబ్బందికరంగా ఉంటుంది, అందువల్ల ఎవరికైనా చేసుకోండి. ఇక్కడ అనేది టికెట్ విషయం కాదు. విఆర్ రామిరెడ్డి గారికి మీరు కొద్దిగా చేయూతనివ్వండి అంటే అంగబలంగా, ఆర్థిక బలంగా అంటే ఆయన విఆర్ రామిరెడ్డి సమర్థులే, అంగబలంగా మీరు కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వండి, కొద్దిగా ఏజెంట్లను కూర్చోపెట్టు అంటే అప్పుడు ఎందుకు మీ సహాయాన్ని అర్థించలేదంటారు? కొద్ది వరకు మేము చేసినాం అక్కడండి. కొద్ది వరకు రూరల్ మండలంలో కానీ పొప్పూరు మండలంలో కానీ మాకు సంబంధించిన వాళ్ళందరినీ విఆర్ రామిరెడ్డి గారికి సహాయ సహకారాలు అందించినారు. అది ఎంతవరకు విజయం సాధించారా? మళ్ళీ మీ అండర్లో నిర్వహిస్తే ఏజెంట్లు అంతా కూర్చున్నారా? అంటే ఉన్నసాట కూర్చున్నారు, లేనిసాట మనం ఏం చేయలేదు కదా. గతంలో ఒక కమ్యూనిటీ అనేది టీడీపీకి మద్దతుగా ఉంటుంది. వీళ్ళు టీడీపీకి చేరినందువలన వాళ్ళ వర్గము, గతంలో ఉండే పాత వర్గం టీడీపీ వర్గము 2 ఏకమైనాయి. అందువల్ల అక్కడ ఎవరిని కూర్చోపెట్టుకోలేకపోయినారు. అంతే తప్ప రామిరెడ్డి అసమర్థత అని కాదు, ఉండేది కాదు, అక్కడ ఉండే నేపథ్యంతో ఆ విధంగా జరిగింది. ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ ఈవీఎంలో వచ్చాయి, ఎవరు వచ్చినా మిషన్ను మీటర్ నొక్కి వెళ్ళిపోవాల్సిందే కదా. అప్పుడు ఏజెంట్లను కూర్చోబెట్టుకోవడం కారణం ఏముంది? ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేది పద్ధతి బాగానే ఉంది కానీ అక్కడ అసలుకి అబ్జెక్షన్ చెప్పే వ్యక్తే లేనప్పుడు ఏ పాలసీ వచ్చినా కూడా ఏం చేయగలుగుతారు? ఎక్కడెక్కడ ఏజెంట్లను కూర్చోబెట్టలేదంటారు? దాదాపు పొప్పూరు మండలం కావచ్చు, రూరల్ మండలం కావచ్చు, ఎక్స్పెక్ట్లీ ఎక్కువ ఏజెంట్లు కూర్చోలేకపోయినారనేది ఒక అభియోగం ఉంది. కూర్చున్నా కూడా నామకాస్తు కూర్చొని ఆ ఏజెంట్లను భయభ్రాంతులు చేసో ఇంకో విధంగానో ఏదో విధంగా లొంగ తీసుకొని అక్కడ ఎలక్షన్ చేసుకున్నారనేది ఒక విపరీతమైన అభియోగం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో అంటే దివాకర్ రెడ్డి గారి హయాం నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అనేది శరవేగంగా సాగుతోందని అంటున్నారు ప్రజలు కూడా. ఇప్పటికే వాళ్ళు అవార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా వారికి ఓట్లు వేస్తున్నారు అంటున్నారు. అలాంటప్పుడు ఏజెంట్లను కూర్చోపెట్టకపోవాల్సిన అవసరం ఏముందంటారు చేసే సోదరులకి? ఒకసారి మీరు ఆ టౌన్ ఒకటి చూసింటారు, ఏదో కొద్దిగా 4 రోడ్లు వేసి అభివృద్ధి అని చెప్తేనే కాదు, విలేజ్లు తిరగండి, ఎట్లుంటాయి రోడ్లు, ఏం కథ అని అక్కడ తిరిగితే మీకే తెలుస్తుంది. 6 టర్ములు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా నేను ఈ మధ్య కాలంలో అంటే ఒక 8 సంవత్సరాల తర్వాత తాడిపత్రి గ్రామాలలో పర్యటించుతుండ, నాకు ఇన్ఛార్జ్ చాలా అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లు, ఎవరు చూడలేని పరిస్థితి, ఆ విధంగా ఉన్నాయి. ఏది అభివృద్ధి అని వరకు వాళ్ళు చెప్పడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడుందండి? ఇటీవల పెద్దవడుగురులో కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించారు, రోడ్లను వేయించారు, అన్నీ కూడా చేయించామని చెప్తున్నారు. మొత్తం ఓపెనింగ్లు కూడా చేశారు కదా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, అంతా కూడా అదంతా అభివృద్ధి కాదంటారా?
కమ్యూనిటీ వాళ్ళు చేసినంత మాత్రం డెవలప్మెంట్ అనుకుంటే ఎట్లండి? పల్లెలలో కూడా వర్గ కక్షలు లేకుండా ఉండాలా, రోడ్డు డెవలప్మెంట్ ఉండాలా, ప్రతి ఒక్కరిని శాంతియుతంగా మనం పరిపాలించినప్పుడే అభివృద్ధి కావచ్చు. అక్కడ ఉండే నాయకుడికి మన ప్రభాకర్ రెడ్డి గారు బహిరంగంగానే చెప్తున్నారు కదా, మార్కు వర్గాలు లేవు, కక్షలు లేవు, నేనే ఒక పెద్ద రౌడీని, మళ్ళీ నాకు మించిన రౌడీలు ఎవరున్నారు, ఇంకా రౌడీలు అనేవాళ్ళు లేరు, మరి రౌడీలు ఎక్కడి నుంచి వస్తారంటున్నారు, మీరేమో వర్గాలు కక్షలు అంటున్నారు, ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యమైతే మీరు ఒకసారి ఆఫ్ ది రికార్డు పోయి చూస్తే అక్కడ షాపులను కానీ అక్కడ పబ్లిక్ను కానీ విచారించితే అందరికీ తెలుస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎమ్మెల్యే కావాలి, ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీ మెట్లు ఎక్కాలనేది మీ జీవిత ఆకాంక్ష అనేది అందరూ అంటుంటారు. అంటే ఇప్పుడు నెరవేరుతుందని మీరు ఆశిస్తున్నారా? నెరవేరుతుందనే నేను ఆశిస్తాను. వాళ్ళ మీద అసంతృప్తి కావచ్చు, వాళ్ళ మీద ఉండే వ్యతిరేకత కావచ్చు, మరి కోణాల్లో నేను వాళ్ళ మీద విజయం సాధిస్తానని అనుకుంటాను. ఒకవైపు చూసుకుంటే తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ అధినేత, ఎంతో జనాకర్షణ ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చినా గెలవడం కష్టము అన్న సంఖ్య వస్తున్న విమర్శల నేపథ్యంలో పెద్దారెడ్డి గారు గెలవగలుగుతారు అక్కడ? గెలుస్తామని మేము అక్కడికి వెళ్ళాము. గెలిచేది లేనిది అక్కడ ఉండే ప్రజలే నిర్ణయించుతారు. అంటే ఇప్పటివరకు మీరు అక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంటే ఎటువంటి పనులు చేసినది కానీ ఏమీ కూడా లేదు. వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి పైన రాష్ట్రపతి ప్రధానితో అవార్డులు కూడా తీసుకుంటున్నారు. ప్రతి అంశంలో కూడా ముందుకు దూసుకుపోతున్నారు. వీటిని అన్నిటినీ కాదని ప్రజలు మీకు ఎందుకు పట్టం కడతారంటారు? అంటే అక్కడుండే మీరు డెవలప్మెంట్ కొట్టి చూస్తున్నారు, కానీ అక్కడుండే నాయకులు పడే ఇబ్బందులు కానీ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో పడుతున్న ఇబ్బందులు కానీ ఎవరు చూడడం లేదు. తాడిపత్రికి మెయిన్ అసిట్ అక్కడ గ్రైనైట్ ఫ్యాక్టరీలు, పాలిష్ మిషన్లు, ఇవే. ఈరోజు దానిపైనే అతను ఈ చెక్ పోస్టులు వేసి నానాక అధికారులతో ఇబ్బందులు పెట్టి ఆ వ్యవస్థే నాశనం అయిపోయింది. దాదాపు 20,000 మంది కార్మికులు బజారున పడినారు. అభివృద్ధి అంటే తాడిపత్రి మాకు అవకాశం ఇస్తే అనంతపురాన్ని కూడా, అనంతపురం నగరాన్నే కాదు అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గమైనా తాడిపత్రి తరహాలో అభివృద్ధి చేసి తీరుతామని కూడా పదే పదే జేసీ సోదరులు చెబుతూనే ఉన్నారు. మీరేమో అభివృద్ధి అంటే టౌనే కాదు అది ఇది అంటున్నారు. అంటే అతను టౌన్ వాళ్ళొగరే కాదు కదా ఓట్లేసిండేది, కాన్స్టిట్యూషన్ వైడ్ వేసినారు. మీరు వెళ్ళి పల్లెలలో రోడ్లు ఎట్లున్నాయి, ఏమి కథ, అక్కడ సాధక బాధకాలు ఏమి అనేది చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడుండే ప్రజలను అడిగినా వాళ్ళు మీకు చెప్తారు. ఇటీవల కాలంలో మీరు ఏం గుర్తించారు అంటే తాడిపత్రి టౌన్ని మనం పక్కన పెడదాం, అంటే తాడిపత్రి వరకు అభివృద్ధి చేశారు అనేది అది కనిపిస్తుంది, కంటికి కనిపిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేదంటున్నారు. అంటే అభివృద్ధి లేని గ్రామాలు ఏవే ఉన్నాయి, మీరేం గమనించారు అందులో? ఏమి రోడ్లు సరిగా లేవు. మెయిన్ ఇండస్ట్రీలు అయితే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ దండిగా ఉన్నాయి. లోకల్లోకి ఎవరికి అక్కడ ఎంప్లాయ్మెంటే లేదు. ఒక వర్గానికి కక్ష సాధించి ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని తీసేయడం జరుగుతుంది. అక్కడుండే ఫ్యాక్టరీ ఓనర్లను బెదిరియడం కావచ్చు, నచ్చజెప్పడం కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీ వాళ్ళు కొలీడ్ అయిండవచ్చు. 10 విధాలుగా అక్కడ లోకల్లోకి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఒక వర్గానికి ఏమన్నా అంతో ఇంత లబ్ధి చెందుతారేమో కానీ సామాన్య ప్రజలకు అయితే కనుక లబ్ధి చెందినది మటుకు లేదు. గతంలో అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవీంద్ర అంటే ఒక అనంతపురం జిల్లాకే కాదు రాష్ట్రానికి ఒక అందరికీ కూడా ఒక బాగా చరిత్ర కలిగిన నాయకుడు. ఆయన అంటే ఒక ఫ్యాక్షన్ లీడర్ అనుకోవచ్చు, ఇంకొక ఏదైనా అనుకోవచ్చు. ఆయన్ని పరిటాల రవీంద్ర తాడిపత్రిలో వచ్చి కుర్చీ వేసుకొని ఎన్నికలు నిర్వహించినా కూడా జేసీ సోదరుని అంటే దివాకర్ రెడ్డిని ఓడించలేకపోయారు అప్పటి ఎన్నికల్లో. అంటే ఇప్పుడు సాధ్యం అంటారా? అంటే పరిస్థితులు ఒక టైంలో ఒక విధంగా ఉంటాయి. ఈరోజు నాకు కలిసి వచ్చిందని నేను అనుకుంటాను. నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఆ ఊరికి నేను పోయినప్పుడు అంటే నాకు 11వ తేదీ నన్ను అనౌన్స్ చేసినారు. 12వ తేదీ నేను పోయినప్పుడు అక్కడ పోలీసులు అడ్డుకొని నేను ఇప్పుడు 14 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేసిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం. అప్పుడు విపరీతమైన జనాలు వచ్చారు, నన్ను చూశారు, ఆకర్షించారు. అంటే వాళ్ళ మీద దేశము ఇంకోటి లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకత లేకపోతే అంత మెన్ను రావడం కానీ పబ్లిక్ రావడం కానీ ఉండదు కదా. అంటే ప్రభాకర్ రెడ్డి వాళ్ళ మీద అంటే జేసీ సోదరుల మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అంటే అక్కడ ఉన్న సమస్యలను కానీ
ప్రభాకర్ రెడ్డి వాళ్ళు చేస్తున్న ఇతరత్ర కార్యక్రమాలు కానీ మీరు చెప్తున్నారు ఇప్పుడు, వాటన్నిటిని కూడా ప్రజలకు వివరించడానికి మీరు ఎలా ముందుకు పోతున్నారు? నేనంటే ఇప్పుడు వరకు నేను యాడికి మండలం ఒకటి తిరిగాను. అక్కడ ప్రజలందరినీ విచారించుకుంటూ వస్తున్నాను. వాళ్ళు చెప్పింటేనే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన బాధలు, వాళ్ళు చెప్పినది వినే నేను ఈరోజు మీకు ఫ్యాక్టరీల వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఒక వర్గానికో లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే ఉంది అనేది నేను చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు ప్రజలు చెప్పితే విన్నారా, అంటే సుదీర్ఘకాలం పాటు మీరు కూడా ఇదే నియోజకవర్గ పరిధిలో ఉన్నారు, తాడిపత్రిని చూస్తున్నారు, అంటే మీ స్వీయ పర్యవేక్షణలో గమనించారా డెవలప్మెంట్ లేదు అనేది? డెవలప్మెంట్ లేదు అనేది అంటే పల్లెలలో నేను ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకు పోవడము, అక్కడ బంధువులో మిత్రుల్లో ఎవరైనా కానీ ఫంక్షన్లు పోయినప్పుడు నేను చూస్తూ వచ్చిన. పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారా? మా నాయకుడు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందో జరగదో నేను చేసి చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని మీరు భావిస్తున్నారా? మాకు అతనితో ఉండే రిలేషన్తో కట్టుబడి ఉంటాడనే మేము భావించే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం ఇన్ని రోజులు. గతంలో వాళ్ళ ఫాదర్తో కూడా మాకుండే సంబంధాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. గతంలో కూడా మొదట విఆర్ రామరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు, తర్వాత పేరం నాగిరెడ్డి గారు వచ్చారు, కొద్ది రోజులు పేరం నాగిరెడ్డికి టికెట్ అన్నారు, కొద్ది రోజులు విఆర్ రామరెడ్డికి టికెట్ అన్నారు, కాదు పేరం నాగిరెడ్డి కూడా అంటే విఆర్ రామరెడ్డి కూతురికి టికెట్ అన్నారు. ఇదంతా విఆర్ రామరెడ్డి ఆసుపత్రికి పాలయ్యారు. చివరి నిమిషంలో తిరిగి వచ్చి టెన్షన్ల మొదలు విఆర్ రామరెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ఇంత గందరగోళం చేసిన జగన్మోహన్ రెడ్డి మీ విషయంలో ఖచ్చితంగా మీకు టికెట్ ఇస్తాడని గ్యారెంటీ ఏమంటారు? అతను హామీ ఇచ్చిన తర్వాతనే మేము పోయిండేది. హామీ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అందరికి ఇచ్చేది వేరు, మాకుండే ఆ ఫ్యామిలీ రిలేషన్తో ఇచ్చేది వేరు. ఇప్పటికే మీ అన్న కుమారుడు తిమ్మంపల్లి సూర్యప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి, అంటే మీ అన్నగారి కుమారుడైన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పటికే మీ కుటుంబంలో ఒకరు ఆ పార్టీలో బాధ్యతలు చూస్తున్నారు. నెక్స్ట్ 2019 ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇస్తారు. అంటే రెండవ టికెట్ మళ్ళా మీ కుటుంబానికే వస్తుందని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నా. ఎలా అంటే జిల్లాలో అందరూ రెడ్లకే ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక రెడ్డి వస్తారు, ప్రతి చోట జిల్లాలో రెడ్లకేసి ఇది రెడ్ల పార్టీ అనేది ఇప్పటికే కూడా ప్రజల్లో చాలా బలంగా ఉంది. వైసీపీ అంటేనే ఇది ఒక రెడ్ల పార్టీ అనేది అయిపోతుంది. బీసీలకు పెద్దపీట లేదు, బీసీలకు పట్టించుకోవట్లేదని ఈ ఈక్వేషన్లో ఎలా సాధ్యం అంటారు? తాడిపత్రిలో బీసీ నాయకుడు అంత పెద్ద నాయకుడు ఎవరు కానరాలే, దానివల్లే ఆడ రెడ్లకి ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తారు జేసీ సోదరులు దాటికి తట్టుకోలేకనో లేకపోతే వాళ్ళ రాజకీయ పలుకుడికి ఉండలేకనో అక్కడ బీసీలు ఎవరు ఎదగలేదు, అందువల్ల అక్కడ రెడ్లకే ఇస్తారు. అంటే 6 టర్ములు ఎమ్మెల్యే, ఇంకా పలుకుబడి ఉందో లేదో అది అందరికీ తెలుసు. రాజంపేటలో సాయి ప్రతాప్ కూడా 5 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మరి ఆయనకు ఆ నియోజకవర్గంలో అంత పలుకుబడి లేదు, ఆయన కూడా ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అంటే అప్పుడు జేసీ సోదరులకు సాయి ప్రతాప్ గారికి తేడా ఏముందంటారు? అంటే జేసీ సోదరులకు సాయి ప్రతాప్కు పోల్చడం అనేది చాలా, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ మీరు చెబుతోంది 6 టర్ములు ఎమ్మెల్యే అంటున్నారు. అంటే ఎమ్మెల్యేగా 6 టర్ములు పని చేస్తే హోల్డ్ వస్తుందని అనే భావన మీది. అయితే వ్యక్తిగతంగా హోల్డా, అది పదవి నుంచి వచ్చే హోల్డా అని నేను అడుగుతున్నా. వాళ్ళు దాదాపు 6 టర్ములలో 4 టర్ములు అధికార పార్టీలోనే ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు అక్కడ పోలీసే రాజ్యం వెళ్తుంది తప్ప పొలిటీషియన్ ఎవడు రాజ్యం వెళ్ళడు. ఆ విధంగా పోలీస్తోనే వాళ్ళు లంకా వెంకటేశ్వర అని గతంలో ఉన్నాడు. వీళ్ళకి రాజకీయ పెట్టుబడే ఆయన. అక్కడ ఉండే వాళ్ళందరినీ పబ్లిక్ని తీసుకొచ్చి అరాజ్ చేసి వాళ్ళకి సరెండర్ చేసినాడు అక్కడ. అప్పటి నుండి వాళ్ళంటే ఒక భయం, అంటే వాళ్ళకి ఎలక్షన్ చేయకపోతే పోలీసులతో ఏడారాజ్ చేస్తారో లేకపోతే ఇంకా ఏదన్నా ఇబ్బందులు పెడతారో అనే భయంతోనే చేస్తున్నాం. మామూలు ఇబ్బందులు పెడతారు అని అంటుంటారు కొంతమంది. జేసీ సోదరులు ఎలాంటి ఇబ్బందులు పెడుతుంటారు? అన్నీ ఎవరు పర్సనల్, అది ఇంకా వాళ్ళ ఆ గ్రామాలు పట్టచ్చు, ఆ లీడర్ ఒక ఏడన్నా చిన్న సమస్య ఉన్నప్పుడు ఇబ్బందులు పెడతాను. అప్పట్లో కేతిరెడ్డి అంటే మీ అన్నగారైన తిమ్మంపల్లి సూర్యప్రతాప్ రెడ్డి గారు అంటే అందరికీ సుపరిచిత, జిల్లాలోనే ఆయనకు ఒక మంచి పేరు కూడా ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి మారి ఇదే తాడిపత్రిలో
జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థిగా నిలబడ్డాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. అప్పట్లో చాలా గొడవలు కూడా జరిగాయి. అయినప్పటికీ మీ సోదరుడు గెలవలేకపోయారు. అంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయి కాబట్టి మీరు గెలుస్తామనుకుంటారు, అంటే గతాన్ని పునరావృతం అవుతుందంటారా? గతానే పురావృతం అవుతుందని నేను అనుకోవడం లేదు, కానీ అప్పట్లో మా అన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోయినది. ఆరోగ్యం సహకరించక కాన్స్టిట్యూషన్ అంతా తిరగలేకపోయినాడు, అక్కడ సరిగ్గా చేసుకోలేకపోయినాడు, అంతే తప్ప వేరే విధంగా. ప్రస్తుతం తీసుకుంటే తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ లేదు. ఉన్న రమేష్ రెడ్డి కాస్త తిరుగుతుంటే ఆయన మీద కూడా కేసులు బనాయించారు. కేసుల చుట్టూ ఆయన తిరుక్కుంటున్నాడు. విఆర్ రామిరెడ్డి నాన్నలో ఏదో వ్యాపారాల కోసం ఆయన తిరుక్కుంటున్నాడు. అంటే ఒక క్యాడర్ అనేది లేదు. క్యాడర్ లేకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్తారు మీరు? క్యాడర్ లేదనేది ఏం లేదు, కానీ 10-12 విలేజ్లలో లేనంత మాత్రాన కాన్స్టిట్యూషన్ వైడే క్యాడర్ లేదనుకోవడం అయితే అది తప్పే. ఎక్కడుందంటారు మీ క్యాడర్? ప్రతి గ్రామంలో ఉంది బలమైన క్యాడర్ చెప్పేది. అంటే జేసీ వర్గంతో డి అంటే డి అని తగిలే అంత క్యాడర్ ఎక్కడుంది అంటున్నా. ఏం యుద్ధం చేస్తాన్నావంటే తగిలి నీకేమన్నా ప్రజలు ఓట్లేసేది? ప్రజలు ఓట్లేస్తారు. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, కొన్ని బూతులలో ఏజెంట్లుగా కూర్చుండే పరిస్థితి లేదు, ఈ పరిస్థితుల్లోనే మేము వచ్చాము అంటున్నారు కదా. అంటే అలాంటి సందర్భంలో వాళ్ళు బూతులో కూర్చోనించలేని పరిస్థితుల్లో వాళ్ళకి డి అంటే డి బూతులో కూర్చోవడానికి కానీ, వాళ్ళు రిగ్గింగ్ చేసి మనం రిగ్గింగ్ చేసి సిద్ధం, కానీ వాళ్ళు కొట్టడానికి సిద్ధంగా ఉండే ఒక వర్గం అనేది, ఒక బలమైన వర్గం అయినా ఉందంటున్నారు. చూస్తుంటారు కదంటే, ఇంకా ఎలక్షన్ టైం ఉంది 2019లో, అప్పటికి తమరికే తెలుస్తుంది. ఇప్పటివరకు యాడికి ఒకటే తిరిగారు, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏమేమి యాడికి తిరిగినామండి? అంటే ప్రజల్లో అంటే పెద్దారెడ్డి గారు వచ్చారు ప్రజల్లోకి అని ఒక సందేశము ఇప్పుడిప్పుడే వెళ్తోంది వైసీపీ నుంచి బాధ్యతలు తీసుకుని. అంటే ఇక పూర్తిగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రతి గ్రామంలో నాయకులను కలుస్తాము, కార్యకర్తలను కలుస్తాము, కలిసి వాళ్ళ యొక్క బాధల్లో విచారించుతాము. అక్కడ ఉండే సమస్యలు కానీ ఏదైనా వాళ్ళకి సమస్యలు ఇచ్చే తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలు నాయకుల సమస్యలేనా, నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యలు కూడా? ప్రజల సమస్యలు కొద్ది చోట్ల చెప్తా అంటారు, దాన్ని విచారించి ఎంఆర్ఓకో పోలీసుకో చెప్పు అని చెప్తారు, అంతే. వాళ్ళకి చెప్తాంలే అని చెప్తా ఉంటాం. మేమైతే అప్లై చేస్తూ ఉంటాం డిపార్ట్మెంట్కు. వాళ్ళు ఎంతవరకు చేస్తారు చేయరు అనేది వాళ్ళ విజ్ఞతకి ఎడిసి పెడుతున్నాం. అంటే మీ వరకు మీరు ఖచ్చితంగా ఈ కోవలో పోతే నేను జేసీ సోదరులపై గెలవగలను అని ఒక పక్కా ప్రణాళిక ఏమైనా రచించుకున్నారా? అంటే మా నాయన సమితి ప్రెసిడెంట్ 72లో, మా అన్న ఎమ్మెల్యేగా ధర్మారంలో కంటెస్ట్ చేసినాడు, తాడిపత్రిలో కంటెస్ట్ చేసాము. మా అన్న ఓడిపోయిండేది 6,000 చిల్లర. ధర్మవరంలో మీ అన్న గెలిచారు. తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు 6,000 చిల్లర. మాకు అక్కడ ఎల్లనూరు, పుట్లూరు, సింగళవల్లో ఉన్నంత మాత్రాన మేము తాడిపత్రికే పరిచేస్తులం, కానీ సింగళవల్ల కాన్స్టిట్యూషన్కి అయితే పరిచేస్తులం కాదు. అంటే జనరల్గా నేను చెప్పేదంటే అక్కడుండే పబ్లిక్ అయితే తక్కువ, ఇక్కడుండే పబ్లిక్ కానీ ఇక్కడుండే లీడర్లకు కానీ తాడిపత్రితోనే పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మేము ఇక్కడుండే బంధుత్వాలు కానీ స్నేహితం కానీ అక్కడ చూసుకొని అక్కడి నుండి మేము దాన్ని రాజకీయం చేయగలుగుతాం. గత 4-5 నెలల నుంచి కూడా ఇక జేసీ సోదరులకు చెక్ పెట్టాలి అంటే జేసీ సోదరుల యొక్క గట్టి వాళ్ళతో డి అంటే డి అని ఉండే నాయకుడు ఎవరని భూతద్దం పెట్టి వెతికి మరీ మిమ్మల్ని పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటుంటారు. అసలు మీరు వద్దు అంటున్నా కూడా బలవంతంగా బాధ్యతలు ఇచ్చారు అన్నదైతే ప్రజల్లో ఒక భావన ఉంది. దానికి మీ సమాధానం? వద్దనేదేం లేదు, కానీ వాళ్ళు ఏది చెప్పినా అది చేసే బాధ్యత మాది. ఏంటంటే ఈ రోజు కాదు, మా ఫాదర్ నుండి వాళ్ళకు ఫ్యామిలీ ఉన్నా కూడా కొద్ది రోజులుగా ఇది సాగుతూనే ఉంది ఈ సంభాషణ. నాకొద్దు బాబు ఈ రాజకీయాలు ఎందుకు, ఏదో చేసుకుంటాను, నాకెందుకు, మా అన్న కొడుకున్నాడు కదా అతను ఏదో చూసుకుంటానని మీరు భావిస్తూ చెప్తూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వినకుండా మీకు బలవంతంగా బాధ్యతలు ఇచ్చారు. అంటే మనకి ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్తే మాత్రం వింటామని. చివరిలో అందరూ నచ్చజెప్పడంతోనే మీరు బాధ్యతలు తీసుకున్నారని చెప్తున్నారు. నాకు ఆ పరిస్థితి అయితే లేదు, కానీ నా కుటుంబంలో నేను మా అన్న కొడుకుతో కానీ మాతో కానీ మా కుటుంబంతో చర్చించి నేను రాజకీయాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. కానీ ఎవరో చెప్తే వినాల్సిన అంత చిన్న వయసు కాదు నాది, ఎవరో చెప్తే వినే అంత పరిస్థితి కూడా లేదు. తాడిపత్రిలో జరుగుతున్న అంటే ఈ గొడవలు అయితేనేమి, ఇతరత్ర కానీ మీరు చెప్పారు బూతులలో ఏజెంట్లను కూర్చొని అవి ఇలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని ఒక వ్యాంపుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేది కూడా
అంటే ఒక బొమ్మగా మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టారు, మిమ్మల్ని చూపించి ఎలక్షన్ అప్పుడు ఇంకొక అభ్యర్థిని బరిలోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందనేది కూడా ఒక వాదన ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయానికే వదిలేస్తాం. ఆ చివరి నిమిషంలో మీకు టికెట్ రాలేదనుకుంటే మీ కుమారుడికి అక్కడ ఇచ్చి ఇక్కడ మీకు ఇచ్చి ఈక్వేషన్ సరిపోక జిల్లాలో రెడ్లకు ఇవ్వడం వల్ల ఈక్వేషన్ సరిపోక కొత్త వ్యక్తిని ఇక్కడ పార్టీలోకి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏముంటుంది పరిస్థితి? ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడమే మా పరిస్థితి, ఇంకా వేరే విధంగా ఏం లేదు కదా. ఒకవైపు వర్గాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, మీరు ప్రజల్లోకి పోతున్నారు, జేసీ సోదరులతో ఇప్పుడున్న అంతో ఇంతో మరీ కొద్దిగా విభేదాలు పెంచుకుంటే ఆ పరిస్థితి వస్తుంది దీనివల్ల. అంటే అలాంటప్పుడు మీకు నష్టం కలిగితే మీరు ఎలా స్టెప్ తీసుకుంటారు? నష్టం కలిగేది ఏంటంటుంది దీంట్లో? ఏం స్ట్రెయిన్ అంతే. పొద్దున్న లేచి అడిగి పోవడము, ఒక ఉద్యోగం ఉండేట్లు. ఒక ఎంప్లాయీ ఏం చేస్తాడు, టైం ప్రకారం ఆఫీస్కి పోతాడు, వస్తా అంటాడు, చేస్తా అంటాడు. ఓ పొలిటీషియన్ కూడా అదే పరిస్థితే. పబ్లిక్ లేకపోతాడు, పబ్లిక్ సమస్యలు కనుక్కుంటా అంటాడు, పబ్లిక్ పరిస్థితులు కనుక్కుంటాడు, చేస్తా అంటాం. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మీరు బాధ్యతలు స్వీకరించారు కదా, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రజలు సమస్యలు చెబితే అవి విని మీరు ఆ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి స్టెప్పులు తీసుకుంటున్నారు? అధికారులను అడుగుతాము, రిక్వెస్ట్ చేసుకుంటాము, వీలైన కాడికి చేయిస్తుంటాం. అధికారులను అడిగినంత మాత్రాన ఎవరు పనిచేయరు. అధికార పార్టీ నాయకుల్ని కాదని అధికారులు ఎవరు పనిచేయరు. ఈ సమయంలో అంటే మీరు అజిటేషన్స్ కానీ మరో విధంగా ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఏమైనా చేయబోతున్నారా? ఇప్పుడు వరకైతే ఆ పరిస్థితి రాలేదు. ఆ పరిస్థితి వచ్చి ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. తాడిపత్రిలో ఇప్పటికే పెద్దారెడ్డి గారు అంటే అందరికీ ఎవరు అడిగిన జిల్లాలోనే అసలు మామూలుగా పెద్దారెడ్డి అంటే అందరికి వచ్చేసి ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అంటుంటారు. ఎందుకు అదే మీరు ఎందుకు ఆ ముద్ర పడింది మీకు? ఫ్యాక్షన్ లీడర్ అన్న ముద్ర ఎందుకు పడింది అసలుకి? ఎక్కడన్నా మాకు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళకుండే సమస్యల్లో మేము పాలు పంచుకుంటాము. దానివల్ల ఆ ముద్ర పడి ఉంటుంది. తప్పుడు కేసులు పెడతా అంటారు పోలీసు వాళ్ళు. ఆ కేసులో ఎప్పుడైనా తప్పుడు కేసులు పెట్టారా? ఇంతకుముందు పెట్టారో లేదో నేను చెప్పలేను, కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాకైతే నా మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారు? 2 కేసులు 3 కేసులు పెట్టారు. ఏమేమి కేసులు పెట్టారంటారు? ఒకటి 307 పెట్టారు, ఒకటి బెయిలబుల్ అఫెన్సే ఏదో పెట్టారు. కానీ 307 ఎందుకు పెట్టారు? ఎక్కడ, ఏ కారణం చేతి పెట్టారు? అది ఎక్కడో పక్కన గ్రామంలో ఏదో గలాట జరిగింటే దానికి నన్ను కేసులో పెట్టలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ధర్నాకు కూర్చొని పోలీసులను బ్లాక్మెయిల్ చేసి నన్ను కేసులో పెట్టారు. ఎందుకు అంత అవసరం ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డికి? ఆయన మనసులో ఏముందో మనం ఎట్లా చెప్పగలుగుతాం? తాడిపత్రి అంటే జేసీ సోదరులు అంటే అభివృద్ధికి ఐకాన్ లాంటి వారు అంటుంటారు. అటువంటి అభివృద్ధిని కాదని ప్రజలు మీకెందుకు ఓటేస్తారు? వాళ్ళ మీద వ్యతిరేకత అని చెప్పినా కదండి. వాళ్ళు అక్కడ చేసే అరాచకాలు కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, దానివల్లే వాళ్ళు చేస్తారు డెవలప్మెంట్ అని. మా పార్టీ మీద సింపతి బాగుంది అక్కడ ముస్లిమ్స్కి కానీ అదర్ క్యాస్టర్స్కి అందరికీ. రెడ్డి కమ్యూనిటీ కూడా అక్కడ 50,000 ఓటర్స్ ఉన్నారు. దీనిపైన మమ్మల్ని స్వాగతిస్తారని మేము అనుకుంటాం. మీరు రెడ్లే, వారు రెడ్లే కదా, రెడ్లు మీకెందుకు ఓట్లేస్తారు? మీకెందుకు వేయాలి ఓట్లు? అతను లాస్ట్కు ఒక కమ్యూనిటీని ఓట్లు వేయించుకొని మీరు నన్ను చూసి ఓట్లు వేయలేదు, ఏదో ఎవరినో చూసి ఓట్లు వేసినారని పదే ఒక కమ్యూనిటీని దేశిస్తారు. ఇక్కడ ఒకటి చెప్పండి, జేసీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని నాళ్ళు తాడిపత్రిలో కాంగ్రెస్ పార్టీని విజయం సాధించి వచ్చింది. అప్పుడు పరిటాల రవీంద్ర వచ్చి కూర్చొని ఎన్నికలు చేసినా కూడా జేసీ దివాకర్ రెడ్డి గారికి గెలిచారు అక్కడ. ఇప్పుడు తిరిగి అదే జేసీ సోదరులు టీడీపీలోకి వస్తే మళ్ళీ టీడీపీ గెలిచింది. టీడీపీ ఆడ బోని కొట్టింది కానీ టీడీపీ గెలిచింది అక్కడ మళ్ళా. అంటే అప్పుడు బలము పార్టీది అంటారా, జేసీ సోదరులది అంటారా? అక్కడుండే పరిస్థితి ప్రభావం వల్ల వాళ్ళు గెలుస్తూ అన్నారు తప్ప వేరే విధంగా ఏం లేదు. ఆ రోజు మా అన్నకు ఆరోగ్యం బాగుండింటే వాళ్ళు ఆ రోజే ఓటింపాలు అయ్యేవాళ్ళు. మేము అదే అడుగుతున్నాం, ఆ పరిస్థితులని పెద్దారెడ్డి గారు ఎలా అధిగమిస్తారు? మేము అక్కడ ప్రజలతో ఏకమై ఇంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తామని, వాళ్ళు చేసే అరాచకాలను అడ్డుకుంటామని ప్రజలకు చెప్పుతూనే మేము అక్కడ గెలిచేదానికి ప్రయత్నం చేస్తాం. రీసెంట్గా చూసింటారు, ఈ మధ్యకాలంలో నేను యాడికి తిరిగిన ఆ గ్రామాలలో పబ్లిక్ కానీ లీడర్లు కానీ స్వాగతం పలికినారు నాకు.
అంటే 2.5 సంవత్సరం ఇంకా ఎలక్షన్ ఉన్నా కూడా అగ్రెసివ్గా ఈరోజు మేము పోయినప్పుడు ఆ గ్రామాలలో ప్రజలు కానీ నాయకులు కానీ మాతో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ మమ్మల్ని పిలుస్తున్నారంటే ఆ భయం వాళ్ళల్లో ఈ నాయకుడైతే మమ్మల్ని కాపాడగలుగుతాడు, ఏ ఇబ్బందులైనా తీర్చగలుగుతాడని నమ్మకంతోనే నాకు అగ్రెసివ్గా అక్కడ ఉండే పబ్లిక్ నా దగ్గరకు వచ్చిన. పెద్దారెడ్డి గారు అంటే అందరికీ జిల్లా ఫిగర్ అనమాట. జిల్లాలో అందరికీ కూడా తెలుసు పెద్దారెడ్డి గారి గురించి. ఆ పెద్దారెడ్డి గారిని చూడాలని వచ్చింటారు కానీ మీకు మద్దతుగా వచ్చారని ఎలా భావిస్తారు? నన్ను దాదాపు 80% చూసింటారు. మళ్ళీ కొత్త కాలం పాటు రాజకీయాల్లో మీరు ఏ పదవులు లేకోకుండా మీ సొంత పనుల మీద ఉండింటారు. ఈరోజు పదవి తీసుకుని ప్రజల ముందుకు వచ్చారు కదా, అంటే మళ్ళీ పెద్దారెడ్డి అన్న ముందుకు వచ్చాడు చూద్దామని వచ్చిండొచ్చు కదా. అట్లని మీరు ఎట్లా భావిస్తారు? వాళ్ళకి దీటైన అభ్యర్థి అని కూడా ఆలోచన చేసి ఉండొచ్చు కదా. అంటే రాజకీయ నాయకులకంతా కూడా చిరంజీవి ఒక ఐకాన్గా నిలబడిపోయాడు. ఎందుకంటే చిరంజీవి వచ్చినప్పుడు ఆ రోజు తండోపతనాలుగా జనాలు తరలి వచ్చారు, కానీ తన సొంత ఊర్లోనే చిరంజీవి ఓడిపోయిన పరిస్థితి మనము చూస్తున్నాం అనమాట. అలాంటి సందర్భంలోనే నాయకులకి అవసరం వచ్చే జనం అంతా కూడా ఆ నాయకుడిని ఓట్లేస్తారనేది అయితే మనం నమ్మలేని పరిస్థితి ఉంది. అంటే శూన్యకి వస్తానే ఓట్లు వేస్తారు అనేది కానీ ఇంకోటి అనేది కాదు, కానీ అక్కడుండే వాళ్ళు బాధలు చెప్తున్నారు. అంటే బాధలు చెప్పండి, ఏం చెప్పారు వాళ్ళు? బీబీఎం ఉంది అక్కడ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీకి 1000 ఎకరాలు 500 ఎకరాల్లో ల్యాండ్ తీసుకున్నాడు. ఆ ల్యాండ్ బంజర్గానే పడిపోయింది. అక్కడుండే రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు అమ్ముకునే కూడా. ఒక వర్గం వాళ్ళు పెట్టేసి మిగతా వర్గంలో ట్రాక్టర్లు వేసి సేద్యాలు చేస్తున్నారు, అంటే డెమాలిష్ చేస్తున్నారు. ఒక వర్గం వాళ్ళను ఆ ఫ్యాక్టరీలోకి పోనీకుండా చేస్తున్నారు. ఆ సరౌండింగ్స్లో ఎవరన్నా ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నా ఇవి పెట్టుకున్నా కూడా వాళ్ళకు ఫ్యాక్టరీలోకి అలో లేకుండా దౌర్జన్యంగా చేసి మానిపిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు అక్కడ లోకల్గా వాళ్ళు పడే బాధలన్నీ మనకు చెప్తున్నారు. మనం కూడా అగ్రెసివ్గా వాళ్ళతో ఆలోచన చేస్తున్నాము. ఏదన్నా కూడా వాళ్ళతో ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడే మేము దాన్ని న్యాయం చేస్తామని చెప్పి. పెద్దారెడ్డి గారు అంటే జిల్లాలో అందరికీ గుర్తుకొచ్చేది ఫ్యాక్షన్. పెద్దారెడ్డి అంటే అందరూ కూడా ఫ్యాక్షన్ నేత అంటారు, ఫ్యాక్షన్ లీడర్. ఎందుకు ఆ ముద్ర వచ్చింది మీకు, ఫ్యాక్షన్ ముద్ర? ఫ్యాక్షన్ ముద్ర అంటే ఏం లేదు, కానీ మేము విలేజ్లలోనే ముందుంటున్నాం. మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ మేము కానీ తక్కువ. మేము మాకు ఇండ్లున్నా కూడా టౌన్లో తక్కువ. అంటే ఈ విలేజ్ కల్చర్లో కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్లు ఉంటాయి. వాళ్ళు వచ్చి మమ్మల్ని షెల్టర్ అడగడం, మేము వాళ్ళని సరెండర్ చేయడం, ఈ విధంగా ఉండే దానివల్ల వాళ్ళకుండే దీన్ని మాకు అతికిచ్చి పొలిటికల్గా ఆ ఫ్యాక్షన్ ముద్ర వేసినారే తప్ప మేము పోయి ఎవరిని హత్యలు చేసిండేది లేదు, ఇంకో విధంగా చేసిండేది లేదు. 1989 నుంచి 1994 వరకు మీకు జేసీ కుటుంబానికి మొత్తం కూడా వర్గ విభేదాలు నడిచాయి. ఆ 5 ఏళ్ల పాటు కూడా గడ్డి వాములు తగలబెట్టడము, గడ్డి వాములలో మనుషులు వేసి తగలబెట్టడం, అది మీరా వాళ్ళ అనేది కాకోకుండా ఇరు వర్గాలు కూడా అలాంటి చర్యలకు పాల్పడ్డారు అంటుంటారు. ఎందుకు అలా జరిగిందంటారు? అసలు గొడవలకు కారణం ఏమంటారు? చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాలలో, అది ఏ నాయకునికి ఏం సంబంధం ఉంటుందండి. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది ఉండరు. ఎవరు వాములలో వేసి అంటించిన పరిస్థితి ఎక్కడైతే లేదు మా మండలాలలో. మళ్ళీ అప్పుడైతే బలమైన వాదులు పత్రికలలో కూడా అప్పుడు పెద్ద హల్చల్ చేశాయి. పలానా చోట గడ్డి వాములు కాల్చారు, గడ్డి వాములు మనుషుల్ని కాల్చారు. గడ్డి వాములు కాల్చినారంటే ఏదో చిన్న చిన్న సమస్యల వల్ల కాల్స్తా అంటారు, కానీ వాములలో వేసి మనుషులను కాల్స్తా అంటే అక్కడుండే పబ్లిక్ ఏం చేస్తారు? అక్కడుండే ప్రత్యర్థులు వరకు చూస్తూ ఊరుకుంటారు కదా. అసలు మీకు జేసీ కుటుంబానికి ఎందుకు విభేదాలు వచ్చాయంటారు? అంటే మేము ఈ రోజుది కాదు, మా ఫాదరు చల్లా సుబ్రాయుడు వర్గం. ఆయన ఎక్స్ మినిస్టర్గా ఉన్నాడు. తాడిపత్రి పరిసర ప్రాంతంలోనే అతని గ్రామం. మాకు అక్కడ కమ్యూనిటీ సపోర్ట్గా ఉండేది. అందువల్ల వాళ్ళు వెంకటరామరెడ్డి వర్గము, పెద్ద వెంకటరామరెడ్డి అనేది ఆ వర్గ విభేదాల్లో అట్లే మాకు వాళ్లకు విభేదాలు ఉన్నాయి, అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు. మీ తండ్రి గారి పేరేమి? మీ తండ్రి గారికి మీరు ఎంతమంది సంతానము? మా తండ్రి రామరెడ్డి, మేము 5 మంది. ఒక బ్రదరు మధ్యలోనే లేదు, 2 అక్క చెల్లెళ్ళు, నేను, మా సూర్యప్రతాపుడి గారు. సూర్యప్రతాపుడి గారు ఒక టర్మ్ ఎమ్మెల్యేగా పనిచేశారు, ధర్మవరం ఎమ్మెల్యేగా. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగిందంటారు? పెనకచెర్ల. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారంటే
అక్కడ ఏదో అంతే. విద్యాభ్యాసంలో ఏమన్నా యూనియన్ నాయకులు అట్లాంటిదేం లేదు, అట్లాంటిదేం లేదు, అట్లేదు. నేను హైయర్ స్టడీస్ కూడా చేయలేదండి. ఏమీ లేదు. విద్యార్థి దశలో కూడా మీరు ఇలాగే కొద్దిగా కోపంగా ఆవేశంగా ఉండేవాళ్ళ బాగా ఎందుంటుంది ఆ వయసులో 15 ఏళ్ళు 14 ఏళ్ళ వయసులో ఏదంటుంది. ఇప్పుడు యూత్ కదా ఏమన్నా ఉంటుంది ఆ వయసులో ఎవరికే ఉంటుంది. అప్పుడు మీ తండ్రి గారికి కానీ ఎవరికైనా ఆధిపత్య పోరేమని ఉండిందా? జనరల్గా విలేజ్లలో ఉంటే ఉంటుంది కదా. ఇక తీసుకుంటే ఈ ఆధిపత్య పోరులోనే మీ సోదరుడైన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారిని తాడిపత్రి రైల్వే స్టేషన్లో అతి పాశవికంగా నరికి చంపారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు? అదేం జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడడం కూడా నేను అనవసరం అనుకుంటాను. వయసు మీరింది, కిడ్నీ మార్పిడి చేసుకొని ఆయన వచ్చారు. కిడ్నీ ఇచ్చింది ఎవరు అంటారు ఆయనకు? మా సిస్టర్ ఇచ్చింది. ఆమె పేరు కాంతమ్మ. కిడ్నీ మార్పిడి చేసుకొని వచ్చారు, ఆయన చంపారు. అసలు మీ సోదరిని హత్య చేసిన అనంతరం అతన్ని మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్తుంటే కాళ్ళు చేతులన్నీ ఈడ్చుకొని వెళ్ళిపోయి ఆటోలో వేశారంటున్నారు. అంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఉందంటారు? అంత పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ నడిచిందంటారు? ఫ్యాక్షన్ లేకపోతే ఎందుకు అంతగా చంపారు? ఫ్యాక్షన్ అనే దానికన్నా ముందు ఆధిపత్యం కోసం చంపింటారని కూడా నేను అనుకుంటాట. ఆధిపత్యం మీద అప్పటికే మీద పడింది. నేను గతంలో మా అన్న 6,000తోనే అక్కడ ఓడిపోయిండేది. ఆ టైంలో వాళ్ళకి ఎలక్షన్ టైంలో కార్యకర్తలు కూడా వాళ్ళకి సహకరించలేదు సరిగ్గా. మళ్ళా నెక్స్ట్ టర్ము ఇతని ఆరోగ్యం సెట్ అయ్యి నెక్స్ట్ టర్మ్ అక్కడ కంటెస్ట్ చేస్తే మా ఉనికి పోతుందనే దానికి నుంచి కూడా ఉండొచ్చు కదా. అయితే మీరు కేసు పెట్టినప్పుడు బోగోత్ నారాయణ రెడ్డి వాళ్ళ మీద కేసు పెట్టారు మీరు. ఏంటికి జేసీ సోదరుల మీద కూడా కేసు పెట్టాం. అయితే అనంతరం కేసు పెట్టిన మీరు అదే బోగోత్ నారాయణ రెడ్డి వాళ్ళతో అంతా కూడా రాజీ అయ్యారు. రాజీ కావాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? రాజీ అనే దానికన్నా ఈ 2 మండలాల్లో చాలామంది కేసులలో ఉన్నారు. మా వర్గం వాళ్ళు కేసులలో ఉన్నారు. 30-40 మంది కేసులలో ఉన్నారు. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినారు, నువ్వు ఈ కేసు కాంప్రమైజ్ అయితే మేము ఆ కేసులలో ఉంటూ బయటపడగలుగుతామని. ఇంతమంది కార్యకర్తలను పోగొట్టుకొని ఒక 5-6 విలేజ్లలో లీడర్లను పోగొట్టుకొని నేను ఒక్కని లబ్ధి పొందేది ఏం లేదనే దాని కింద నేను మా అడ్వకేట్ అశ్వర్ తప్పగారని ఉన్నారు, ఆయనతోనే మాట్లాడుకొని ఏమైనా చేసుకోపోండి అని చెప్పిన. కానీ మేము విట్నెస్ పోవడం కానీ ఇంకోటి కానీ ఏం జరగలేదు దాంట్లో. మీ వర్గం చెప్పడం వల్లే మీరు రాజీ అయ్యామని మీరు అంటున్నారు. కానీ మరో వర్గం మరోలా అంటుంది, వారితో కుదిరిన లోపాయికారి ఒప్పందాల వల్లనే పెద్దారెడ్డి గారు రాజీ అయ్యారు. పెద్దారెడ్డి గారి మనస్తత్వానికి వ్యతిరేకంగా రాజీ అయ్యారంటే లోపాయికారి ఒప్పందాలు ఉంటేనే రాజీ అయ్యారనేది గట్టిగా చెప్తున్నారు బయట. దీనికి మీ సమాధానం ఏమంటారు? లోపాయికారి అంటే నాకు అర్థం కావడం లేదు. లోపాయికారి ఒప్పందాలు అంటే ఏదో నగదు తీసుకోవడమో, ఇతరత్ర ఏమన్నా తాయిడాలు పుచ్చుకోవడమో, ఏదో అయిపోయింది మీకు ఇది ఇస్తామనేసి భవిష్యత్తులో మీకు ఆర్థికంగా అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం మేము అన్నట్లు లోపాయికారి ఒప్పందాలతోనే పెద్దారెడ్డి రాజీ అయ్యారు అంటే పెద్దారెడ్డి మనస్తత్వానికి వ్యతిరేకం కదా. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నా మనస్తత్వం గురించి ఈ మండలాల్లో అందరికీ తెలుసు. నేను డబ్బుతో రాజకీయం చేస్తా అని కానీ ఇంకోరికి లొంగుతా అనేది మటుకు అది అబద్ధమైన విషయం. గతంలో పెద్దారెడ్డి గారిని నక్సలైట్లు కూడా టార్గెట్ చేశారు అంటుండేవారు. ఎందుకు టార్గెట్ చేశారు మిమ్మల్ని? ఏమది పోలీసు చెప్పిండేది, నాకేం తెలుస్తుంది అది. నక్సలైట్ల దృష్టిని ఆకర్షించేంతగా ఉన్నారా మీరు? నాకు నక్సలైట్లతో ఎవరితో పరిచయం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పరిచయాలు ఉండాల్సిన అవసరం లేదు, అయినా కూడా వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు. ఈ ప్రాంతంలో నక్సలైట్లు లేరు, నక్సలైట్లతో మళ్ళీ నేను టార్గెట్ కావాల్సిన అవసరమే ఉంటుంది. ఏమన్నా అది అభూత కల్పన. సోదరుడైన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారిని ఎవరైతే చంపారో వాళ్ళ మీద మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అయితే అదే వ్యక్తులతో అంటే బోగోత్ నారాయణ రెడ్డి కావచ్చు ఇంకోటి అదే వ్యక్తులతో తిరిగి మీరు రాజీ అయ్యారు మీ స్వభావానికి వ్యతిరేకంగా. అందుకు భారీగా తాయిలాలు ఉంటాయి, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు పెద్దారెడ్డి, అందుకే రాజీ అయ్యారనేది ఒక వర్గం ఆరోపిస్తుంది. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమంటారు? నాకు తాయిలాలు తీసుకునేది ఇంకోటి నాకు తెలియదు, కానీ మా వర్గం వాళ్ళు చాలామంది కేసులలో ఉన్నారు, మర్డర్ కేసులలో. అప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, 5-6 గ్రామస్తులు ఉన్నారు, మేమందరం ఇబ్బంది పడతాము, ఇది పరిస్థితి, అది కాంప్రమైజ్ అయితే కన్నా ఇది పోతుందని. ఆ రోజు కేసు పెట్టినది కూడా నేను లేను, ఆ టైంలో నేను లోపల ఉన్నా. ఎవరో మా అనుచరులు ఎవరో పెట్టినారు కేసు కూడా.
అంటే అసలు ఆ రోజు మీ అన్నగారిని హత్య చేసిన రోజు మీరు ఎక్కడున్నారు? సబ్ జైల్లోనే. ఏ కేసు మీద ఉన్నారు మీరు? ఏదో మర్డర్ కేసులోనే ఏదో ఉన్నాయి, సంథింగ్ కేసులో. ఆ కేసు ఎవరు పెట్టారంటారు? అది కూడా జేసీ సోదరులే పెట్టారా? అంతే కదా. ఓ ప్రీ ప్లాన్డ్గా మా అన్నను మర్డర్ చేసే దానికోసమే నన్ను ఆ కేసులో పెట్టేసి ఆ క్రైమ్ జరిగింది. ఆ టైంలో నేను లోపల ఉండే టైంలోనే. అసలు ఇక్కడ ఒక్కటి అర్థం కావడం లేదు, మీరేమంటున్నారు ఇక్కడ ఫ్యాక్షన్ లేదు, ఏదో చిన్న చిన్న వర్గ కక్షలు ఉంటాయి, ఇక్కడ ఆధిపత్యాలు ఉంటాయి అంటే అంటున్నారు. కానీ మీ అన్న స్టేషన్ దిగగానే అంత పెద్ద ఎత్తున మూకుమ్మడిగా వచ్చి చంపాల్సిన అవసరం ఉందంటారా అనేది, అంటే మీకేం బాధ అనిపించలేదు ఆ విషయంలో? ఎవరైనా కుటుంబంలో సాధారణంగా చనిపోతేనే బాధ ఉంటుంది, హత్య గావించినాక బాధ లేకుండా ఎట్లుంటుందండి? అలాంటి పెద్దారెడ్డి ఈరోజు వాళ్ళతో రాజీ అయిపోయారు కదా. ఎవరు చెప్పినారు నేను రాజీ అయినా అని? నాకు వాళ్ళకి ఇంతవరకు కొట్టేశారు కదా. కేసు కొట్టేసినారంటే చెప్పినా అన్నా కదా, చుట్టుపక్కల గ్రామస్తులు వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని నేను రాజీ అయినా తప్ప వేరే విధంగా నాకు ఆ ఆలోచన లేదు, ఇంకోటి లేదు. నా నేచర్ కూడా అది కాదు. ఏ డిపార్ట్మెంట్లో అడిగినా, పోలీసుని అడిగినా, ఇంకోటి అడిగినా నా నేచర్ కూడా కాదు. నా వరకు వచ్చినప్పుడు నేను అగ్రెసివ్గానే ఉంటా తప్ప ఇంకో విధంగా ఉండను. పెద్దారెడ్డి గారు సింగనమల నియోజకవర్గంలోని ఎల్లనూరు, పుట్లూరులని ఒక చిన్న సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకొని రాజ్యాధికారం చేస్తుంటారు అన్న ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లేమి కాదు, కానీ ఎల్లనూరు పుట్లూరులో పూర్వం నుండి మాకు బంధుత్వాలు, స్నేహితులు ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్షన్ బాగా నడిచేది. ఆ ఫ్యాక్షన్లన్నీ కాంప్రమైజ్ చేసుకుంటూ పోయినాము. అందువల్ల మాకు అక్కడ ఉండే ప్రజలు కావచ్చు, ఇంకోరు కావచ్చు మాతో అనుకూలంగా ఉంటారు తప్ప ఇక్కడేందో మేము సామ్రాజ్యం స్థాపించడానికి ఇక్కడేమన్నా పెద్ద గనులో ఇంకోటో ఉండి అవన్నీ దోచుకుంటా అంటే మేము సామ్రాజ్యం కోసం పోరాడుతున్నాం అనుకోవచ్చు. అంతా ఇక్కడ వ్యవసాయ రైతులే. అంటే అసలు ఎల్లనూరు, పుట్లూరులే కాదు, తాడిపత్రి ఎవరైనా కూడా మీ మాట వినకపోతే వారిని బెదిరించడము, వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీయడము, చీనీ చెట్లు నరికించడము, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంటారు పెద్దారెడ్డి అంటుంటారు. అంటే ఇవన్నీ కూడా మీ ప్రత్యర్థులు కావచ్చు, ఇతరులు కానీ ఆరోపిస్తున్న వ్యాఖ్యలు. వారికి సమాధానం ఏమిస్తారు మీరు? చెట్లు నరకడం ఇంకోటి ఎవరు ఏంటి ఈ కాలంలో ఇంకా ఆ సంస్కృతి ఉందంటారా? అంటే తాడిపత్రి అంటే అందరికీ వచ్చేది అదే కదా, జామ చెట్లు నరికినారు, చీనీ చెట్లు నరికినారు, ఆర్థిక మూలాన్ని. ఇప్పుడు ఆ చెట్లు నరికి ఈరోజు ఇక్కడ చీనీ చెట్లు, జామ చెట్లు కనిపించకుండా పోయాయి. ఎక్కడ చూసినా చెట్లు నరుకుతా అన్నారు. చెట్లు నరుకుతా అన్నారు దానికి గ్రౌండ్ వాటర్ లేకపోతున్నాయి అనుకోవచ్చు కదా. గ్రౌండ్ వాటర్ లేకుండా పోతుంటాయి కదా. ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ ఉండేది ఫ్యాక్షన్ ఉన్నప్పుడు, ఆ గ్రామంలో వాళ్ళకు వర్గ కక్షలు ఉన్నప్పుడు ఆ విధంగా చేసింటారు. నేనేం చేయలేదు అని నేను చెప్పను, కానీ చేసింటారు. ఏంటంటే ఒక నాయకుడు ఆర్థికంగా ఇబ్బంది పడితే సేఫ్గా ఉండొచ్చనో, లేకపోతే అతను సరెండర్ అవుతాడనో ఆ విధంగా ఉండొచ్చు తప్ప ఇంకో విధంగా ఉద్దేశపూర్వకంగా ఇంకోటి చేసి ఏమి సామ్రాజ్యం చేయడానికి ఏమైనా వనరులా లేకపోతే ఇంకోటి ఉంటుంది. చేసిండొచ్చు అంటున్నారు. చేసిండొచ్చు. ఇక్కడ పెద్దారెడ్డి గారే చేశారు. వాళ్ళు అతని మాట వినకపోతే ఎంతటికైనా సిద్ధం, ఆర్థిక మూలాలపైన దెబ్బ కొడతారు, ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తారు అని ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ ప్రత్యర్థులు ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకోవచ్చు కదా ప్రజలకు. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యర్థి అయినప్పుడు ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేస్తారా అని వాళ్ళు ఓటర్లకు కూడా చెప్పే అవకాశం ఉంది. దీన్ని ఎలా తిప్పుకొడతారు మీరు? నేను తిప్పుకొట్టేది ఏమంటే, ఒకసారి మాకు అవకాశం ఇస్తే అక్కడ ఏం చేస్తామనేది, డెవలప్మెంట్ ఏం చేస్తామనేది వాళ్ళకి తెలియజేస్తాము. రెండోది, అక్కడ లీడర్లు కానీ, గ్రామస్తులు కానీ, ఫ్యాక్టరీ వాళ్ళు లబ్ధి పొందుతారు లేదా కానీ జేసీ సోదరులు మటుకు పబ్లిక్ను అధికారాన్ని పెట్టుకొని లబ్ధి పొందుతారు. ఎలాంటి లబ్ధి పొందుతున్నారు వాళ్ళు? మీరు పోయి ఫ్యాక్టరీలో వాళ్ళు అడగండి. నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా చెప్తున్నారు, మేము ఎవరితో లంచాలు తీసుకోం, కాంట్రాక్టర్లు మాకు లంచాలు ఇచ్చి వద్దంటాం, డీడీల రూపంలో ఇస్తే అది మొత్తం కూడా మున్సిపాలిటీలకు ఇచ్చి, ఆఫీసులకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలకే ఖర్చు పెడతాం మేము అని మీడియా ముందే బలంగా చెప్తున్నారు కదా. ఇంకా అంత బలంగా చెప్పినప్పుడు కూడా మరి ఇంకెక్కడ వాళ్ళు మామూలు తీసుకుంటారు? ఆ మున్సిపాలిటీలో ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారో కనుక్కోండి. 3-4 ఉన్నారు. ఆ 4 అతని బినామీలే. ఏమున్నా కూడా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఒక బ్రాంచ్ షాప్ పెట్టాలన్నా కూడా ఇన్ని లక్షలు డిపాజిట్ చేయాలి మున్సిపాలిటీకి. ఆ డబ్బులతో మున్సిపాలిటీకి అసెట్స్ కొనడం కానీ, ఈ డంపింగ్ మిషన్లు, పల్వరైజర్ మిషన్లు కొనడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు, దీంతోనే బడ్జెట్ కూడా పెంచుతున్నాము అనేది కూడా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇంకా ఇవి కాదని ఇంకా ఎలాంటి పరిస్థితులు? అంటే అది నామినల్ థింగ్స్ అంతే.
అక్కడ ఉండేది అతను మున్సిపాలిటీని ఓ విధంగా అడ్డం పెట్టుకొని దోచుకుంటా అన్నాడని కూడా నేను చెప్పగలుగుతా. అతను ఫుట్పాత్లు వేసినారు. ఎవరు వేసినారండి ఫుట్పాత్లు? ఎవరు అంగడి ముందర వాడు వేసినాడు. చెట్లు నాటినారు. ఎవరు నాటినారండి? ఎవరు అంగడి ముందర వాడు చెట్లు నాటినాడు, అతను బిల్ చేసుకుంటున్నాడు. అంటే తాలూకాలో 3 తప్ప కాంట్రాక్టర్లు 4వ వ్యక్తి ఉండడా? అక్కడ బీసీ మున్సిపల్ చైర్మన్ ఉంది, ఆమె స్టాంప్ ప్యాడ్ అంతే. అంటే మున్సిపల్ సమస్యలపై మీరు ఎలాంటి, అంటే మున్సిపల్ సమస్యలు ఏమైనా గుర్తించారు మీరు? మున్సిపాలిటీలో పలానా సమస్య ఉందని గుర్తించారు మీరు? ఇంతవరకు నేను మున్సిపాలిటీ పరిధిలో తిరగలేదు. ఎందుకు జేసీ సోదరులు ఉన్నారని భయమా, లేకపోతే ఎందుకు అనుకున్నారా? ఆ భయం అనేది నాకు ఎలాంటిదో తెలియదు, మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన విషయం కూడా కాదు. మళ్ళీ అలాంటప్పుడు ముఖ్యంగా మీరు వైసీపీ బాధ్యతలు తీసుకుని నియోజకవర్గానికి ఆయువు పట్టైన తాడిపత్రిలో పర్యటించాల్సింది పోయి మీరు యాడికి ఎందుకు వెళ్ళారు? యాడికి వెళ్ళడం అంటే ముందు విలేజెస్ అంతా తిరిగి అక్కడ ఏమి లోపము, ఎక్కడ లోపం జరుగుతుంది విచారించి, అక్కడ డెవలప్మెంట్ ఏమి, అక్కడ ఉండే ప్రజలకు కూడా ఒకసారి మాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇచ్చిన తర్వాత మేము ఏం చేస్తామో చూపిస్తామని చెప్పి తిరుగుతున్నాం తప్ప, అందులో మా కుమారుంది మ్యారేజ్ ఉంది డిసెంబర్లో, ఈ టైం బౌండరీ లోపల అట్లా వెడ్డింగ్స్ ఇచ్చుకుంటా చెప్పుకుంటా అన్ని విధాలుగా తిరుగుతాండ తప్ప, తాడిపత్రిలో తిరిగితే పల్లెల్లో మనం మళ్ళా తిరగలేమనే బాధతో 2 years ఉంది. టౌన్ అంతా తిరుగుతాము, అక్కడ ప్రజలకు చెప్తాము ఆయన చేసే న్యాయమో అన్యాయమో ఏది ఉంటే అది ప్రజలకు విన్నవిస్తాము, మా గెలుపు కోసం మేము కృషి చేస్తాము. 2 years ఉంది అని అంటున్నారు, కానీ మొట్టమొదటిసారిగా మీరు బాధ్యత తీసుకున్న తర్వాత తాడిపత్రి నుంచే అంటే జేసీ సోదరు మీ పోరుబాటు సాగిస్తే ఇటు కార్యకర్తల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు, ఒక భరోసా అనేది ఇచ్చినట్లు అవుతుంది. అంటే మీరు ఏదో చిన్న చిన్న గ్రామాలు తిరుగుకుంటూ కూర్చుంటే అటు కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఒక మనోధైర్యాన్ని ఎలా నింపుతారు? అంటే వాళ్ళు అనుకోవచ్చు కదా, జేసీ సోదరులకు భయపడే పెద్దారెడ్డి అక్కడికి వెళ్ళడం లేదు. వాళ్ళ అనుచరులకు లైవ్ డిటెక్ట్ పెట్టి చూడండి, నా రాక వాళ్ళ అనుచరులే స్వాగతిస్తున్నారు. గతంలో అతని ముందర ఎవరు కూర్చుండే వాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. ఈరోజు నా వల్ల వాళ్ళందరినీ గౌరవిస్తున్నాడు అతను, అది నా క్రెడిటే అనుకుంటాను నేను. ఇదంతా వాస్తవం అంటారా? జేసీ అనుచరులు మిమ్మల్ని స్వాగతించడం వాస్తవం అంటారా? వాస్తవం ఏంది, నాకు కాల్ డేట్ తీసుకోండి, నా ఫోన్ కాల్ డేట్ తెలుస్తుంది మీకే. నా కాల్ డేట్ కానీ నా అనుచరులు కాల్ డేట్ కానీ తీసుకోండి, తెలుస్తుంది. సరే, జేసీ కుటుంబంతో మీకు నేరుగా విభేదాలా, లేదంటే చిన్న చిన్న వర్గ విభేదాలతో వచ్చిన విభేదాలా? వర్గ వివాదాలతో వచ్చిండేది అంతే, రాజకీయ విభేదాలు. అంటే ఎలాంటి వర్గ విభేదాలు అవి? గ్రామాల నుండి వచ్చినాయి అంతే. మీరు ఒక వర్గానికి ఆధిపత్యం, వాళ్ళ ఒక అంతే అంతే. అది ఎంతవరకు దారి తీసింది? ఎంతవరకు దారి చూసిందంటే అది అందరికీ తెలిసిందేదే. మరోవైపు తీసుకుంటే పెద్దారెడ్డి గారు అంటే పెన్నా నది పరివాహక ప్రాంతంలో 100 ఎకరాల భూములు తీసుకొని, అంటే బీడు భూముల పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ భూములన్నీ తీసుకొని పంటలు సాగు చేసుకున్నారు. దానిపైన బ్యాంకుల్లో కూడా భారీగా రుణాలు తీసుకుంటున్నారు అనేది కూడా ఆరోపిస్తున్నారు. దీని గురించి సమాధానం ఇస్తారు? అది నిజమైతే నేను ఈ జిల్లా వదిలేసి ఈరోజే వెళ్ళిపోతా. అది నిజమైతే మా నాయన స్వజాతంగా సంపాదించినది 50 ఎకరాల భూమి ఉంది. తర్వాత మేము 100 ఎకరాల భూమి సంపాదించినాం తప్ప ఎక్కడ ఒక్క సెంటు కూడా మేము బంజరు భూమి చేయడం కానీ ఇంకో విధంగానే అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడు మీరు నిరూపించినా కూడా ఈ జిల్లాలో తక్షణం విడిచిపెట్టిపోతాం. ఇప్పుడు మీరు ఉమ్మడి కుటుంబం, అంటే మీ సోదరుడు, అంటే మీ సోదరుడి కుమారుడు ఎక్స్ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మీరు ఉమ్మడిగా ఉన్నారా? ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉన్నాయంట? ఉమ్మడిగానే ఉన్నాం. మీరు చెప్తున్న 100 ఎకరాల భూముల్లో కూడా అతనికి వాటా ఉందంటారా? ఉంది. అంటే మీరు మీ కుమారుడు ఇద్దరు కలిసి ప్రస్తుతము ధర్మవరము, అనంతపురము ఈ ప్రాంతాల్లో భూదందాలు ఎక్కువ చేస్తున్నారు, పంచాయతీలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము, దీంతో భారీగా ఆర్జిస్తున్నారు అనేది కూడా ఆరోపిస్తున్నారు మీ ప్రత్యర్థులు ఇప్పటి నుంచే. ఎవరైనా చెప్పే దాంట్లో అర్థం లేదు. మేము ఎక్కడన్నా భూదందాలు చేసో ఇంకోటి ఉంటే కేసులు ఉన్నా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. అంటే మీకు భయపడి ఎవరైనా చెప్పకపోయిండొచ్చు కదా? అంటే సివిల్ కేసులు కూడా ఉండవా? సివిల్ కేసులు కూడా ఉండవా? అంటే అంత భయం ఉండేటట్టుకుంటే నాకు గన్మెన్ ఏంటికి, ఇంకొకటి ఏంటికి? ప్రత్యర్థులతో నాకు ప్రాణాన్ని ఉందనే గవర్నమెంట్ నాకు గన్మెన్ ఇచ్చింది. 2009లో ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలిచిన మీ
సోదరుని కుమారుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి 2014లో వర్ధాపురం సూరిపై పరాజయం చెందాడు. అయితే ఆ ఓటమికి గల కారణాలు ఏమంటారు? ఓటమికి గల కారణాలు ఏమంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అగ్రెసివ్గా వాగ్దానాలు ఇవ్వడము, డాక్రా మహిళలకు రుణమాఫీ కావచ్చు, రైతులు రుణమాఫీ కావచ్చు, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, వీళ్ళన్నీ యాక్సెప్ట్ చేసినారు. ఒక రైతు 10 లక్షలు 5 లక్షలు 2 లక్షలు మాఫీ అవుతుందంటే ఓటేసేదేం పెద్ద సమస్య ఏం కాదు. మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ అలాంటి హామీ? అంటే ఆయనకు పరిస్థితి తెలుసు, బడ్జెట్ లేదనేది. చంద్రబాబు నాయుడు పరిస్థితి 10 సంవత్సరాలు అతను ప్రతిపక్షంలో ఉన్నాడు. మళ్ళా నేను అధికారం చేపట్టలేకపోతే రాజకీయ సన్యాసం చేయాల్సి వచ్చిన భయంతోనే అతను చేసిండొచ్చు కదా. అయితే అదన్నీ గ్రామీణ ప్రాంతాలకైతే అది వర్తిస్తుంది రుణమాఫీ అనేది. అంటే ధర్మవరం లాంటి ఒక పట్టణ ప్రాంతంలో ఓటమి చెందడానికి గల కారణాలు ఏమంటారు? మీ సోదరుడి కుమారుడు వ్యక్తిగత వైఫల్యం ఏమీ లేదంటారా? అట్లేం లేదు. ధర్మారం చరిత్రలో డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన ఈ చరిత్ర మా అన్న కుమారునికే ఉండేది. అది 40 సంవత్సరాల నుండి అక్కడ తాగే నీళ్లు కూడా లేవు. అట్లాంటిది మా అబ్బాయి ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కానీ ఆ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే అది మా అబ్బాయి చదివే. అంటే అయితే ఒక వాటర్ సమస్య కన్నా మిగతా అంశంలో మీ బ్రాండ్ ఇమేజ్ కనిపించలేదు, అందుకే ప్రజలు తండ్రి తర్వాత మళ్ళీ ఒకసారి పట్టం కడితే ఆయన బ్రాండ్ ఇమేజ్ కనిపించలేదంటే రోడ్డు డైవెన్షన్లో అనవసరంగా అన్నీ కూడా ఇల్లులు కూల్ చేయడము, చేనేత కార్మికులను పట్టించుకోకపోవడము, ఇలాంటి చర్యల వల్లే ఓడిపోయారు అంటుంటారు. చేనేత కార్మికుల విషయంలో వస్తే జిల్లాలో ఎవరైనా చేసినారో లేదో నాకు తెలియదు కానీ 6,000 మందికి ప్రతి నెల 600 రూపాయలు పెన్షన్ ఇచ్చిన చరిత్ర గల వ్యక్తి మా వెంకట్రామరెడ్డి గారే. ఇంత చేసిన వ్యక్తికి ఓట్లు ఎందుకు పడలేదంటారు? ఇక్కడ కొద్ది వరకు ఏం జరుగుతుంటుందంటే చాలా మంది ఈ రోజు వరకు ఓటింగ్ ఓ విధంగా ఉంటుంది. దొంగ ఓట్లు ఎక్కడం ఆ ఎలక్షన్ అయిపోతానే మళ్ళీ అవి డిలీట్ చేయడం, ఈ విధంగా చేసి ప్రీ ప్లాన్డ్గా ప్రత్యర్థులు ఆ విధంగా చేసిండారు. తాడిపత్రులు కూడా అంతే. లాస్ట్ టైం టౌన్లో 63,000 ఉన్నాయి, 93,000 వేసినారు. ఎలక్షన్ అయిపోయిన 3 నెలలకు ఓట్లు తీసేసినారు. తిరిగి 2019లో ధర్మవరం నుంచి మీ సోదరుడు కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గెలవడానికి ఎలాంటి ప్రణాళిక రచిస్తున్నారు? ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, అతను చేసే అరాచకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏమున్నాయి అతను అరాచకాలు ఏమున్నాయండి ఒకటి చెప్పండి. అతను కనీసం కార్యకర్తకు ఒక వర్క్ కూడా గీయడం లేదు. అతను బేసికల్గా కాంట్రాక్టరు. హరాస్మెంటు, రైతులను హరాస్మెంటు, నీకు సర్వీస్ లేదని మోటార్లు తీసేయడము, చెట్లు ఎండగాలము. కొద్ది వరకు ఆ గ్రామాలలో డీజీపీ గారు ఉన్నారు, రాములు గారు. ఆయన మా బంధువు అని చెప్పి అందరినీ బెదిరించుకుంటా చేసి ఈ విధంగా చేసినారు. అందువల్ల అతని మీద వ్యతిరేకత అనేది పూర్తిగా ఇది ఉంది. అంటే ఈ వ్యతిరేకతని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? అంటే ప్రజలకు మా అబ్బాయి అప్పుడు ప్రతి డోర్ టు డోర్ తిరిగినాడు, ప్రతి సమస్యల మీద పోరాడినాడు, అన్ని సాధక బాధకాలు పడినాడు. అందువల్ల మా అబ్బాయికి ఆడ స్వాగతిస్తారు కూడా. ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు అసలు కనిపించడం లేదని గతంలో కొన్ని పేపర్లు కూడా వార్తలు రాసే వెంకట్రామరెడ్డి కనిపించడం లేదని ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారా అంటారు. అంటే అధికార పార్టీ వైఫల్యాలను తెలియజేస్తూ ప్రజల అభివృద్ధికి కాంక్షించాల్సిన అవసరము ప్రతిపక్షంపై ఉంటుంది కదా. అంటే ప్రతిపక్ష నేతగా మీ కుమారుడు అక్కడ వైఫల్యం చెందినట్లే కదా. ఎట్లా? మా అబ్బాయి అక్కడ 20 రోజులు ఉంటాడు, ప్రతి గ్రామంలో తిరుగుతూ అంటాడు, ప్రతి అధికారులతో మాట్లాడుతూ అంటాడు, అన్ని విధాలుగా ఆడ చేస్తూ అంటాడు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ అరాచకాలు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రజలకు విన్నవిస్తున్నాడు. 20 రోజులు మాత్రం ఉంటున్నారు, 10 రోజులు ఎక్కడ ఉంటారు? ఆయన ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుంది, అందువల్ల 10 రోజులు హైదరాబాద్లో ఉంటాడు. గెలిచిన హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తారు. అంటే బేసికల్గా రాయలసీమలో చాలా మంది లీడర్లు హైదరాబాద్లోనే ఉంటాండి. అది ఇప్పుడు తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారం వీడు ఉంటాడు, వారం హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ఇంకోటి ఉంటాయి.
ప్రతి పొలిటీషియన్కు వ్యాపారాల్లో ఇంకోటి ఏదో ఒకటి ఉంటాయి కదా. మీకు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి? నేనైతే అగ్రికల్చర్ చేస్తాను, పూర్తిగా వ్యవసాయమే. వ్యవసాయం చేస్తాను. అయితే మీరు ఎమ్మెల్యేస్ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ఉంటారా, అమరావతిలో ఉంటారా? ఎక్కడ ఉండను, తిమ్మంపల్లె తాడిపత్రి సెటిల్ చేస్తాంట అంతే. ఢిల్లీలో ఉంటారు. అంటే అప్పుడు మీరేం వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి మీరు కూడా అలా ముందు హైదరాబాద్ అమరావతిలో వెళ్ళరా? అవసరం లేదు. బేసికల్గా మా అబ్బాయి అప్పుడు ఎంప్లాయీ, అందువల్ల అక్కడే ఫ్యామిలీ ఉంటున్నాడు. అట్లే అలవాటు పైన అక్కడి నుండి వస్తాడు. ఇప్పుడు మీ అన్నని చంపిన వారి మీద కక్ష సాధింపు చర్యలు, అంటే కక్ష సాధించాలి అన్న ఒక లక్ష్యం అని పెట్టుకున్నారా? ఏమన్నా జరిగిపోయింది అన్న దూరంలో పోతున్నారా? ఆ లక్ష్యం ఉంటే 10 సంవత్సరాలు నేను ఏంటి కోరుకుంటాండి. మా అన్న చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆ లక్ష్యం ఉంటే అట్లేంటికి పెట్టుకుంటాం మేము? ఆ లక్ష్యం లేదు, ఆ క్రైమ్ చరిత్ర లేదు, ఇంకోట్లేదు. నా మీద 10-12 సంవత్సరాలు నా మీద కేసులు కూడా లేవు. ఈ మధ్యకాలంలో అధికార దుర్వినియోగం చేసి కేసులు పెట్టించిండేటివి తప్ప నా మీద ఎప్పుడు కేసులు కూడా లేవు. ఇప్పటికే వైసీపీని వీళ్ళు దాదాపు 20 మంది తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో మా వారినంతా కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి నచ్చనే పార్టీ మారామంటున్నారు. మరోవైపు చూస్తే కొన్ని జిల్లాలంతా రెడ్లకే టికెట్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీసుకుంటే మీ కుటుంబానికి ఇప్పుడు 2 ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ వెంకటరామరెడ్డి గారికి, ఇక్కడ పెద్దారెడ్డి గారికి. ఇట్లంతా కూడా ఇవి అంతా రెడ్ల పార్టీ అని వస్తున్న ఈ భావన నుంచి మీరు ఎలా అధిగమిస్తారు? రెడ్ల పార్టీ అనేది ఏం లేదు, కానీ కాంగ్రెస్లో డైవర్ట్ అయినారు అంతా. కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ కావడం ఒకటి, రాజశేఖర గారి మీద ఉండే అభిమానము, ఈయన మీద దీంతో రెడ్లంతా బేసికల్లీ ఏం బీసీలు కూడా ఉన్నారు కదా. ఏం మా పార్టీలో ఏం బీసీలు లేరా? ఏమన్నా బీసీలు కూడా ఉన్నారు. ఆడ రిజర్వేషన్లు వచ్చింటే ఆడ ఎస్సీలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు చెప్పినాడు అంతా కమ్మోళ్ళకే ఎమ్మెల్యేలు ఉన్నారనడం కూడా ఎంత సహజమో, జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా రెడ్లు ఉండడం కూడా అంత సహజమే. అది ఏం మాకొకరికే 2 టికెట్లు అనేది. కర్నూలు జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి 2 టికెట్లు ఇచ్చినాడు. సేమ్ భూమనాగిరెడ్డి ఈరోజు టీడీపీలోకి పోయిన వాళ్ళ తండ్రి కూతురు ఉంది. అప్పుడు భార్య భర్త ఇద్దరు ఉన్నారు. శిల్పామోహన్ రెడ్డి టీడీపీలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కంటెస్ట్ చేసినారు. ఎక్కడైనా సహజంగా ఏం 2 ఉండాలనేది ఏం కాదు. అక్కడుండే పరిస్థితి ప్రభావం కావచ్చు, అక్కడుండే ప్రజలకు సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళ సర్వేలు కావచ్చు, ఆ విధంగా ఇచ్చాంటారు అంతే. ఇప్పుడు మీరు అన్నారు ఎస్సీల గురించి, బీసీల గురించి మీరు మాట్లాడారు. సరే, ఫస్ట్ మనం బీసీల గురించి పక్కన పెట్టి ఎస్సీల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే లేఖ ఇచ్చారు. ఇంతవరకైంది జగన్మోహన్ రెడ్డి లేఖ ఇవ్వలేదు. అంటే ఈ ఎస్సీలకు మీరు ఏ విధంగా వివరిస్తారు ఈ విషయాన్ని? ఎస్సీ వర్గీకరణ కాదు, ఆయన ఎలక్షన్లప్పుడు బీసీలను ఎస్టీలోకి చేర్చాని, బలిజలను కాపులను వచ్చి బీసీలలోకి చేర్చాని, ఇవన్నీ ఎస్సీలను ఎస్టీలోకి చేర్చాని ఇవన్నీ హామీలు ఇచ్చినారు. ఈరోజేమో ఆయన నెరవేర్చడం లేదు కదా. మా నాయకుడు కూడా చూసి అది ఏ వరకు ఫలితాలు ఇస్తాయి, ఏం కథ అని ఆలోచన చేసి అది సాధ్యమా అసాధ్యమా అని ఆలోచన చేసి ఆయన ఇస్తాడు. అంటే అట్లా కాదు కదా, ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేది అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్రానికి పోవాల్సి వస్తుంది. అంటే ఇవ్వడంలో మాకేం అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చేశారు. అలాంటి లేఖ ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. నెక్స్ట్ అసెంబ్లీలో ఏమని ఇస్తాడేమో. అంటే ఇప్పటికీ ఆలస్యం ఇది. ఇప్పటికీ మీరు ప్రజల్లోకి పోవాలి, ప్రజలు తిరుగుతున్నారు. గడప గడపకు వైఎస్ఆర్సీపీలో మీరు తిరుగుతున్నారు. ఈ ఎస్సీ వర్గాలు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, మా కోసం అంటే మా దగ్గర మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. మాకెందుకు లేఖ ఇవ్వలేదు మీ నాయకుడు, మీకెందుకు మేము మద్దతుగా నిలవాలని వాళ్ళు ప్రశ్నిస్తే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మా నాయకుడు కూడా ఇస్తాడనే చెప్తాం. ఎప్పుడు? తొందరలో. మేము మా నాయకుడు సీఎం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాగ్దానాలు ఇచ్చేదానికన్నా చేసి చూపించేదే మేలు కదా. చేసే చూపిస్తాడు ఆ పరిస్థితి వచ్చే. ఇక బీసీల విషయానికి వస్తే, బీసీలకు మీ పార్టీలో వైసీపీలో ప్రాధాన్యత ఉందంటారా? లేకపోతే మా కన్వీనరే బీసీ. పార్టీ పెట్టినప్పటి నుండి జిల్లా కన్వీనర్లంతా బీసీలే. గతంలో నరసింహయ్య, ఇప్పుడు రోజు శంకరనారాయణ. నరసింహయ్య ఎప్పుడు కూడా కన్వీనర్గా లేడు. ఏంటికి లేడు? ఫ్రమ్ ది మొదటి నుంచి కూడా శంకరనారాయణ కన్వీనర్గా ఉన్నారు, నరసింహయ్య కో కన్వీనర్. ఇక లేదు. ఫస్ట్ నరసింహయ్య కన్వీనర్గా ఉన్నాడు. నరసింహయ్య పార్టీ ఇంటి వైదొలిగిన తర్వాతే శంకరనారాయణ ఉన్నాడు.
అయితే శంకర్ నారాయణ పెట్టిన అతనికి ఏం పెద్ద ప్రాధాన్యత లేదు. ఎవరు కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదు అంటున్నారు. అంటే రెడ్ల రాజ్యంలో రెడ్ల పార్టీలో ఒక బీసీ అయిన శంకర్ నారాయణని ఒక తోలు బొమ్మలా చూస్తున్నారు తప్పితే ఎవరు కూడా శంకర్ నారాయణ మాటలను ఖాతరు చేసే ఇది లేదంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రతిపక్షాలు సవాళ్ళు వచ్చి చెప్పచ్చండి. అవన్నీ ఎట్లయితాయి? ఆయన అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ఆయన కోఆర్డినేట్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేస్తుంటాడు జిల్లా గురించి. అతను బేఖాతరు చేస్తే పొద్దున్నే పైన కంప్లైంట్ ఇస్తాడు. మా నాయకుడు కూడా మమ్మల్ని మందలిస్తాడు కదా. వైసీపీలో కూడా వర్గపోరు ఎక్కువగా ఉంది జిల్లాలో. అంటే ఇప్పటికి అనంతరామరెడ్డి గారు ఏ వర్గానికి చెందకపోయినా ఆయన మాత్రం ఒక వర్గంగా సపరేట్గా ఉంటారు. అంటే ఇక్కడ గురునాథ్ రెడ్డి వాళ్ళ వర్గం ఒకటి, ప్రకాష్ రెడ్డి వాళ్ళ వర్గం ఒకటి, వెంకట్రామరెడ్డి మన ఉరవకొండ ఎమ్మెల్యే ఒక వర్గంగా ఉంటున్నారు. ఇలా ఎవరికి వారు వర్గాలు ఉంటాయి. ఇటీవల కాలంలో పార్టీ ఆఫీస్లోనే గురునాథ్ రెడ్డి వర్గీయులు, డాక్టర్ రాజీవ్ రెడ్డి వర్గీయులు కూడా కొట్టుకోవడం కూడా జరిగింది. ఇలాంటి వర్గ పోరులో మీరు ఎవరి వర్గంలో ఉంటున్నారు? నాకు వర్గాలు అనేది ఏం లేదు, కానీ జనరల్గా అందరితో నేను స్నేహ సంబంధాలతో ఉంటాయి. మా పార్టీ చిన్న చిన్న పొరపాట్లు జరగడం అన్ని పార్టీలలో ఉండేది. ఏం వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశంలో దండిగా ఉండవు, ఇంతకన్నా రెండింతలు. రెగ్యులర్గా మనం జ్యోతి పేపర్ చూస్తూ ఉంటాము. జ్యోతి పేపర్లో కదిరి ఉంది, రాప్తాడు ఉంది, ధర్మవరం ఉంది, అనంతపురం ఉంది, అన్ని ఊర్లలో ఉన్నాయి. అదే ఒక పార్టీలు అనేది ఏం కాదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు అది జిల్లా నాయకుడే దాన్ని సరిదిద్దుతాడు తప్ప ఏరే విధంగా ఏం లేదు. వైసీపీ ప్రతి నెల అలా ఖాళీ వస్తుంది. ఇప్పటికి 20కి చేరుకుంది ఆ సంఖ్య. అందరూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు వచ్చి మీరు కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకొని నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. అందరూ వెళ్ళిపోతున్న సమయంలో మీరెందుకు వచ్చారు పార్టీలోకి? నేను పార్టీలో మొదటుంటుండా వైఎస్ఆర్సీపీలో. మా ఆయన బాధ్యతలు తీసుకోలేదు, ఒక చుట్టపు చూపుగా ఉన్నారు తప్పితే బాధ్యతలు తీసుకోలేదు. చుట్టం చూసుగా నేను యాక్టివ్గానే ప్రాసిక్యూట్ చేస్తాను. అక్కడ ఖాళీ ఉన్నది తాడిపత్రిలో. రామిరెడ్డి అన్నకు ఆరోగ్యం బాగాలేక కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, అక్కడ ఖాళీగా ఉన్నది. పేరం నాగిరెడ్డి గారు ఉన్నారు ప్రత్యామ్నాయంగా. ఆయన కూడా ఒక పార్టీ ఎలక్షన్ అయిపోయినప్పటి నుండి కూడా ఆయన యాక్టివ్గా లేడు. ఎందుకు? కారణం ఏమంటారు? కనుక్కున్నారు ఏమన్నా? కారణం ఏమంటే ఆయన వ్యాపారాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఆయనతో అయితే నేను మాట్లాడలేదు. యాక్టివ్. ఇప్పుడు మీరు కూడా పార్టీకి దూరంగానే ఉన్నారు. మీరు పార్టీ కోసము అంటే కార్యక్రమాలు చేసింది ఏమీ లేదు. పార్టీకి మీరు కూడా పేరం నాగిరెడ్డి గారి అలాగే దూరంగా ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచి బాధ్యతలు ఇచ్చారు? పేరం నాగిరెడ్డిని ఎందుకు పిలిచి బాధ్యతలు ఇవ్వలేదంటారు? అంటే నేను పార్టీకి ఏం దూరంగా లేను. ఎల్నూరు పుట్లూరు తిరుగుతుంట, సింగళమల్ల తిరుగుతుంట, అప్పుడప్పుడు ధర్మారం తిరుగుతుంట. నన్ను ఎవరు అయితే ఆహ్వానిస్తారో అక్కడంతా నేను తిరిగి అక్కడ ప్రజల్లో తిరుగుతుంట, అక్కడ నాయకులముడితో కోఆర్డినేట్ చేసుకుంటాంట. మీరు ఇప్పుడు ఇన్ఛార్జిగా, వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టింది ఎప్పుడు, ఎక్కడ? తాడిపత్రి. మరి మీరు తాడిపత్రిలో తిరగలేనప్పుడు, తాడిపత్రి రాజకీయాల్లో మీరు చురుగ్గా లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచి టికెట్ ఇచ్చారు? అప్పటికే అక్కడ పార్టీలో ఉన్న పేరం నాగిరెడ్డిని ఎందుకు పిలవలేదు? ఆయన అక్కడ అగ్రెసివ్గా లేడు కాబట్టి, ఆయన వ్యాపారాలు చేసుకుంటా పార్టీకి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయన చేయలే. మీరైతే అగ్రెసివ్గా ఉంటారని భావించారు జగన్ గారు? భావించిండొచ్చు కదా. భావించిండొచ్చా? భావించింటారా? భావించినాడు. అంటే ఆ దిశగా ముందుకు పోతున్నారు మీరు? దిశగా ముందుకు పోగొట్టే కదా మేము గెలిచి తీరుతాము. వాళ్ళు చేసే అరాచకాలు కావచ్చు, మంచి కావచ్చు, చెడ కావచ్చు, ప్రజలకు చెప్పి మాకు అవకాశం ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. వాళ్ళు చేసిండేది ఏంది? వాళ్ళు డెవలప్ అయినారు తప్ప మేము ప్రజలు కానీ నాయకులు కానీ డెవలప్ చేయలే. మాకు అధికారం కట్టబట్టండి, మేము ఏ విధంగా డెవలప్ చేయాలో మేము చూపిస్తామని చెప్తాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద, తాడిపత్రిలో జేసీ సోదరుల మీద గెలవడం సాధ్యమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పోల్చడం అయితే అది ఆశాస్పదం అండి. అది ఆశాస్పదం. వాళ్ళ స్థాయి వేరు, వీళ్ళ స్థాయి వేరు. వేములకు చెందిన పేర్ల పార్థసారథి రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై నేను గెలుస్తాను అని ధీమా వ్యక్తం, నాకు ఖచ్చితంగా టికెట్ కావాలి అని అడుగుతున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద పేర్ల పార్థసారథి రెడ్డి గెలుస్తారంటారా? అది నమ్మే విషయమా? జగన్మోహన్ రెడ్డి కానీ, రాజశేఖర ఫ్యామిలీకి కానీ ఆ కడప జిల్లాలోనే త్రూఅవుట్ ఒక సీఎంతో మనము సాధారణమైన వ్యక్తి కూడా మాట్లాడచ్చు అనే అభిప్రాయం అక్కడ ఆ జిల్లా ప్రజలకు ఉంది, నాయకులకు ఉంది.
అట్లాంటప్పుడు ఇంకో నాయకునికి ఓటేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో అంటే మీరు పోల్చొద్దంటారు. జగన్మోహన్ రెడ్డికి జేసీ సోదరులకు తేడా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి స్టేట్ లీడరు, అతను ఒక పార్టీకి నాయకుడు, వాళ్ళ ఫాదరు 2 టర్మ్స్ సీఎం, పిసిసి అధ్యక్షుడు, ఇంకోటి వీళ్ళ వాళ్ళకు స్టేట్ వైడ్ వర్గం ఉంది, ఇంకోటి ఉంది. వీళ్ళకి ఎక్కడ వర్గం ఉందండి? ఆ తాడిపత్రి పరిస్థితి పెడితే ఆ ఎల్నూరు పుట్లూరుకి వచ్చి ఫ్యాక్షన్లు పెట్టేది తప్ప రెండో పరిస్థితి ఎక్కడుంటుంది చెప్పు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు కాబట్టి ఆయన రాష్ట్ర నాయకుడు, ఒక పార్టీకి అధినేత అయ్యాడు. అలాగే జేసీ సోదరులు పార్టీ పెడితే వాళ్ళు కూడా రాష్ట్ర నాయకులు అవుతారు. ఇక్కడ రాష్ట్ర నాయకులా కాదా అన్నది ప్రశ్న కాదు. ఇక్కడ అభివృద్ధి, చరిష్మా, ప్రజల్లో ఉన్న భావన మొత్తం కూడా, అభిప్రాయం మొత్తం కూడా ఇది అక్కడ కేంద్రీకృతమై ఉంది తాడిపత్రిలో. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి జేసీ సోదరులకు తేడా ఎలా చూపిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు అండి. అతను ఢిల్లీ పీఠాన్నే దద్దరిల్లించిన వ్యక్తి ఆయన. అలా ఢిల్లీ ఏ నాయకుడు సాహసం చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తించడం లేదు. ఢిల్లీ పీఠాన్ని దద్దరించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రేమను చూరగొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి, మీరు అన్నట్లుగా మీ అధినేత ఢిల్లీ పీఠాన్ని దద్దరించిన జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు వైజాగ్లో ఓడిపోయారు. మళ్ళీ వీళ్ళ నేపథ్యం ఉన్న విజయమ్మ ఎలా ఓటమి చెందారంటారు? అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల, అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు. ఆమె ఎప్పుడూ హౌస్ వైఫే. ఆయన పోయిన తర్వాత అక్కడ పెట్టాల్సి వచ్చింది, కొన్ని కారణాల వల్ల పెట్టినారు, అంతకుమించి వేరేదేం లేదు. అంటే అది ఓడిపోయింది కూడా అప్పటి వరకు కంబంపాటి హరిబాబు ఎవరికి కూడా తెలియదు. ఆ వ్యక్తి చేతిలో విజయమ్మ ఓడిపోయారు, చరిష్మా ఉన్న విజయమ్మ ఓడిపోయారు కదా. అలాంటప్పుడు జగన్ ఓడిపోతారంటే ఎందుకు ఒప్పుకోరు? జగన్ రెడ్డి పూర్తి పొలిటీషియను. ఆయన ఓడిపోయేదంటూ జరగడం అనేది అది అసలు ఎవరు నమ్మలేని ఇది. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. అదే ఇక్కడ అడిగేది, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎంత అసాధ్యమో పులివెందల్లో, తాడిపత్రిలో జేసీ సోదరులను ఓడించడం కూడా అంతే అసాధ్యం అన్నది ఇక్కడ ప్రశ్న. జేసీ సోదరులు చేసే అరాచకాలు గతంలో ఒక రకంగా ఉన్నారేమో, కానీ ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి వాళ్ళు విపరీతంగా ఏ వర్గాన్ని, ఏ నాయకుడిని వదలలేదు, ఏ వ్యాపారాన్ని వదలలేదు. అందరి వ్యాపారాలు అతను గుంజుకున్నాడు, అతను బినామీ పెట్టుకున్నాడు, అతను చేసుకునే పరిస్థితి అట్లా. ఏ వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడిన వ్యక్తి కూడా కాదు ఆయన. అలాంటిది ఈరోజు మేము పోయిన తర్వాత అతను ఇతరులు గౌరవించే సంస్కృతి వచ్చిందంటే దానిపైన నేను ఇప్పటికే విజయం సాధించిన అనుకుంటాను. ఏ అంశం మీద? అంటే వాళ్ళ దగ్గర ఉండే నాయకులను గౌరవిస్తా ఉండేదాని పైన. మీరు వైసీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జేసీ సోదరుల ఆందోళన మొదలైందంటారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంత భయం మీరంటే? నేనంటే భయం కాదు, కానీ బలమైన ప్రత్యర్థి, బలమైన వ్యక్తి ఇక్కడ. ఏంటి అని? మా బలం అంటే ప్రజలు, నాయకులు, స్నేహితులు, అక్కడ ఉండే వ్యక్తి. మా నాయకుడు మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. అతను ఒక సామాజిక వర్గంలో ఒక కులాన్ని దేశిస్తాడు. ఒక కులం ఉండే పార్టీలో చంద్రబాబు నాయుడు పుణ్యాన అతను టికెట్ తెచ్చుకొని అక్కడ నిలబడి ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళను నానాకు దుర్భాషలతో, అంటే మాట్లాడలేని భాషతో వాళ్ళని హింసిస్తారు. ఈరోజు మీరు పోయి అక్కడ పల్లెలలో విచారించితే మీకే అర్థమవుతుంది. అంటే పల్లెల్లో అంటే వీళ్ళ అరాచకాలు ఎక్కువైనా మీరు భావిస్తున్నారా? అంతే కదా. జేసీ సోదరుల అరాచకాలు ఎక్కువ అయ్యాయి అంటున్నారు మీరు. అయితే జేసీ సోదరులు ఆర్థికంగా కానీ అంగబలంగా కానీ చాలా బలవంతులు. వారి ఆర్థిక కానీ అంగబలంగా ఎదుర్కోగల దమ్ము, ధైర్యం మీకు ఉందంటారా? ఉందనే నేను అక్కడికి పోయినా, లేకపోతే నేను అంత దూరం పోయే తాడిపత్రిలోకి అడుగు పెట్టలేదు కదా. ఏంటికి అడుగు పెట్టలే? నేను వారంలో 5 రోజులు అక్కడనే ఉంటాను. ఇంతవరకు మీరే అన్నారు కదా యాడికి నేను వెళ్ళాను అంటే తాడిపత్రిలో నేను ఉంటూ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నా తప్ప ఇంకో విధంగా ఏం కాదు. ప్రస్తుతం మీ పార్టీలోనే ఉంటున్నారు, పేరం నాగిరెడ్డి ఉంటున్నారు, రమేష్ రెడ్డి ఉంటారు, విఆర్ రామరెడ్డి ఉంటారు. వాళ్ళందరి మద్దతు ఎలా ఉంటుంది మీకు? నేనైతే ఒకసారి వెళ్ళా పేరం నాగిరెడ్డి దగ్గరికి, ఆయన లేడు సమయానికి.
విఆర్ రామరెడ్డి, రమేష్ రెడ్డి నాతో పాటు కలిసి పనిచేస్తారు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా మీకే టికెట్ వస్తే విఆర్ రామరెడ్డి, పేరం నాగిరెడ్డి, రమేష్ రెడ్డి మీకు మద్దతుగా నిలిచి మీ గెలుపుకి బాటలు వేస్తారంటారా? వేస్తారు. మీరు ఎలా నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారంటే వారితో ఉండే నాకు సంబంధాలు, గతంలో వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు మాతో కొద్ది వరకు సహాయ సహకారాలు అందించుంటాం కాబట్టి మాకు చేస్తారు. తొలి నుంచి జెండా మోసిన వారిని కాదని మీకు టికెట్ ఇస్తే వాళ్ళకి మనసులా ఒప్పుతుంది, అలా మీకు మద్దతు పలకడానికి? ఈరోజు ఏం కలిసి తిరుగుతున్నాం కదా. అంటే కలిసి తిరగడం వేరు, ఆ రోజు ఎన్నికల్లో సపోర్ట్ చేయడం వేరు. ఆ రోజు చూస్తాం ఏం జరుగుతుంది. అంటే నాకు సపోర్ట్ చేస్తారో లేదో కానీ జేసీ సోదరులకైతే సపోర్ట్ చేయలేరు కదా, అదైతే పక్కా నిజం కదా. రేపు అధికారం చేపట్టేది జగన్మోహన్ రెడ్డి గారే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఇదే భావాన్ని 2014 ఎన్నికలకు ముందు కూడా ప్రకటించారు. ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, గెలిచేది మేమని వైసీపీ నాయకులతో సంఘాలు గుద్దుకొని మరీ రాజకీయాల్లో ఎన్నికల్లో నిలబడ్డారు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి బోల్డా పడ్డారు. మరి 2019లో కూడా అది పునరావృతం కాదంటారా? కాదు. ఆ రోజు ఆయన చాలా హామీలు ఇచ్చినాడు పబ్లిక్కు, అది నమ్మి ఓట్లేసినారే తప్ప చంద్రబాబు నాయుడు ఏదో ఉద్ధరించాడనేది మటుకు కాదు. హామీలు నెరవేర్చినారు, రుణమాఫీ చేశారు. ఏం చేసినారు? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఏం చేసినారు? వడ్డీ కూడా పోలేదు డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగ వృత్తి లేదు. రుణమాఫీ ఏంది 50,000 20,000 ఎంతో చేసినాడు. ఆ వడ్డీలు కట్టే కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఏ రైతుకు సక్రమంగా అందడంలే. అతను ఇచ్చింది ఏదైంది? పెన్షన్లు. ఒక వర్గానికి పెన్షన్ అందుతున్నాయి, కొంతమందికి పెన్షన్లు కూడా అందడంలే. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితిలో లేరంటున్నాం. ఓకే, దా విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలనుకుంటున్నారు? అంటే ఇతను ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఇంకోటి ఈయన ముందే తెలుసు కాబట్టి అతను హామీలు ఇలే. అదే హామీలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చి మాట తప్పింటే ఇచ్చిందంటే ఆ రోజే సీఎం అయ్యేవాడు. నేను చేయలేను కాబట్టి ఇతను నిజాలే చెప్తున్నాడు కాబట్టి ప్రజలకు ఆ నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పటికే ఒక్కొక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని వీడి, వైసీపీని వీడి పసుపుగా ఉండ కప్పుకుంటున్నారు. అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంది. ఉన్న సీనియర్లు అంతా కూడా వెళ్ళిపోయారు, పార్టీ ఖాళీ అవుతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ వచ్చింది. ప్రజలు జనసేన పార్టీ వైపు చూడరని నమ్మకం ఏమిటి? ముద్రగడ పద్మనాభం వాళ్ళ కులం కోసం పోరాటం చేస్తారు. లాస్ట్ టైము జనసేన బీజేపీతోనే చంద్రబాబు నాయుడు సీఎం కాగలిగాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం అంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు బీజేపీ కాదు, టీడీపీ కాదు ప్రచారం చేశారు. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజల ముందుకు వచ్చాడు పార్టీ పెట్టి. అంటే టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఈ జనసేన ఎందుకు చూడాలి? మీరు ఎంత వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా, అంటే జనసేన ఎందుకు రాదంటున్నారు? అతనికి ఒక 4 మీటింగ్లు 3 మీటింగ్లు చెప్పినాడు. ఒక మీటింగ్లో ఒక విధంగా చెప్తా వస్తున్నాడు. ఒక మీటింగ్కు క్లారిటీనే లేదు. అతనికి ఎట్లా ఓట్లు వేస్తారండి? అతని దగ్గరకు పోయేది కూడా యూత్ అంతా 20 ఏళ్ళు లోపలనే. ఓటు ఉంటుందో ఉండదో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఆయన అభిమానిస్తారు. ఆ రోజు ఏమిటంటే ఒక సామాజిక వర్గానికి నాయకుడని చూసినారు. ఈరోజు ఆ సామాజిక వర్గం అతన్ని ఆ విధంగా భావించడం లేదు. ముద్రగడనే చూస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని చూడడం లేదు. ఒకటి చెప్పండి, ఇటీవల కాలంలో జేసీ ప్రభాకర్ ఎల్లనూరుకు వచ్చి ఎల్లనూరు అంటే మీ ఇంటి ముందరే అంటే రోడ్లో బయట ఆయన హల్చల్ చేశారు అంటున్నారు. ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మా ఊర్లో కాదు కానీ పక్క గ్రామంలో మండల ఎలక్షన్లప్పుడు వచ్చినాడు అతను మందు మార్బలంతో. అక్కడ గ్రామస్తులు యాక్సెప్ట్ చేయకపోయాక అతను బైటాయింపు చేసినాడు. అంతకు తప్ప ఏరేదేం లేదు. అంటే ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో చేసి సోదరులకు మద్దతుదారులు అనేది లేకోకుండా చేయడానికి, అసలు వాళ్ళకి ఆడ పలుకుబడి లేకుండా చేయడానికి మీరు చాలా శ్రమిస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? నాకు ఆ అవసరం కూడా లేదు. నేను ఈ మండలంలో దాదాపు ఊరికే నాయకులు కలిసి వచ్చినా కూడా నాకు ప్రజలు నా ఇంటి ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. వాళ్ళు తాడిపత్రి కాన్స్టిట్యూషన్లో ఆ పరిస్థితి పెట్టుకోమను. నేను ఇంట్లో కూర్చున్నా కూడా ఇక్కడున్న ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తారు.
ఆయన యాక్సెప్ట్ చేయమని ఏంటికి లేదు వర్గం, మా గ్రామంలో కూడా ఉంది వర్గం జేసీ సోదరులకు, మా ఊర్లో గ్రామంలో కూడా ఉంది. వాళ్ళని ఏమనలేదే, మేమే కొట్టలేదు తిట్టలేదే. పక్కన గ్రామంలో ఉంది, ప్రతి పంచాయతీలో ఉంది వాళ్ళకు వర్గం. మీరు ఎలాంటి వ్యాపారాలు లేవంటారు, కేవలం వ్యవసాయం మీద ఆధారపడ్డానంటారు. అలాంటిది ఆర్థికంగా స్థితిమంతులైన జేసీ సోదరులతో ఎన్నికల్లో తలబడగలరా? తలబడతా అని నమ్మకంతోనే నేను తాడిపత్రికి వచ్చిండేది. అంటే ఆర్థికంగా బలవంతులైన వారితో, అంటే ఎన్నికలంతా ఇప్పుడు కాస్ట్లీ అయిపోయినాయి. ఓటర్ దగ్గర పోతే 1000 ఇస్తావా 2000 ఇస్తావా అనే పరిస్థితి ఉంది. మీరు 1000 ఇస్తే 2000 కాదు కదా 4000 ఇవ్వాల సమర్థులు చేసి సోదరులు. ఈ సమయంలో వారితో ఎలాంటి తలబడతారు? వాళ్ళు 10,000 ఇచ్చినా అక్కడ ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో లేరు. కారణం అంటే వాళ్ళు చేసిన అరాచకాలు. మా డబ్బే కదా వాళ్ళ దగ్గర ఉండేది. అరాచకాలు అంటున్నారు మీరు. ఒక్కటి చెప్పండి, ఏం చేశారు అరాచకం అంటే? ఎగ్జాంపుల్ గ్రానైట్ ఫ్యాక్టరీలు, వాళ్ళతో వసూలు కూడా చేసినాడు. మళ్ళీ చెక్ పోస్టులు పెట్టినాడు. ట్రాన్స్పోర్ట్లన్నీ అతనే చేస్తున్నాడు. ఫుట్పాత్లు, మున్సిపాలిటీని ఏది అతను వదిలిన వ్యవస్థ ఏదో ఒకటి చెప్తే కన్నా అన్ని కూడా పెట్టింది. అటు మైనింగ్ అధికారులకైతే మున్సిపాలిటీకి అనేది చెల్లించాల్సిన ఫీజులు చెల్లించిన తర్వాత పోవాలని చెక్ పోస్టులు పెట్టారు అనేది చెప్తున్నారు. మీరేమో వాళ్ళ వ్యక్తిగత ఆదాయం కోసం. ఇందులో ఏది కరెక్ట్ అంటారు? అంటే గత 20 సంవత్సరాల నుండి ఆడ వ్యవస్థ నడుస్తుంది గ్రానైట్ ఫ్యాక్టరీ. అప్పటి నుండి చెక్ పోస్టులు ఏంది, ఇప్పుడేంటి చెక్ పోస్ట్ పెట్టాడు? అతన్ని ధిక్కరించడం జరుగుతుంది, లేకపోతే అతను అడిగిన డబ్బు చెల్లించలేకపోయి ఉండొచ్చు, అంతే. నియోజకవర్గ అభివృద్ధి మరింత చేయాలనే లక్ష్యంతోనే ఆ చెక్ పోస్ట్ పెట్టి వారి నుంచి ఖజానాన్ని నింపుతూ అభివృద్ధికి కాంక్షిస్తారు అనుకోవచ్చు కదా. అంటే డెవలప్మెంట్ చేయాలంటే ఇతరుల జోబులో గుంజుకోవడమా నేను చెప్పేది? అంటే నాయకుల జోబులోంచి ఖర్చులు పెట్టాలి, ఇతరుల నుంచి తీసుంటే ఎక్కడైతే వ్యాపారం ఉందో అక్కడ నుంచి సుంకాలు వసూలు చేసే కదా అభివృద్ధికి ఇచ్చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అయినా నాయకులైనా కూడా అదే గవర్నమెంట్ ట్యాక్స్ అండి. దౌర్జన్యంగా గుంజుకుండేది కాదు, ఓ వ్యక్తిని హింసించేది కాదు, ఓ వ్యవస్థను బాధ పెట్టేది కాదు. అంటే చట్టాలు ఉన్నాయి, పోలీసు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళు వీళ్ళంతా చూస్తూ ఊరుకున్నారని మీరు భావిస్తారా? ఎక్కడుందండి, జిల్లాలో ఎక్కడైనా పోలీసు పనిచేస్తుందేమో కానీ ఇక్కడైతే పోలీసు పనిచేసే పరిస్థితిలో కూడా లేదు. అతను పోలీసు మాత్రం చూడు, అతనే చెప్పినాడు ఇక్కడ పోలీసు లేదని. ఒకసారి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, నేనే పోలీస్, నేనే రౌడీ, నేనే ఎమ్మెల్యే అని అతనే స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇంకా మళ్ళా పోలీసు గురించి ఇంకో వ్యవస్థ గురించి మాట్లాడడం అయితే అది చాలా సిగ్గుచేటండి. మళ్ళీ అతనే పోలీస్, అతనే రౌడీ అన్నీ అయినప్పుడు అప్పుడు మీరేమవుతారు? చూస్తామనే పోయినాము. మీరు హీరో అవుతారా? అది ప్రజలు నిర్ణయించుతారు. ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. నేను హీరో అవుతానా, అతను విలన్ అవుతాడా? అతను హీరో అవుతాడు, నేను విలన్. అతను చెప్తాడు అని చెప్తాను, నేను చెప్తాను. రౌడీ విలన్ అయినప్పుడు అప్పుడు మీరు హీరో అవుతారా అంటున్నా. అవ్వాలనే కదా మేము కూడా అక్కడ పోయిండేది. ఆడ అవుతామనే నమ్మకంతోనే అక్కడ మేము పోయిండేది, వేరే విధంగా ఏం కాదు కదా. హీరో కావాలంటే ప్రజల్ని మెప్పించాలి. మొత్తం సినిమా చూసి వచ్చి ఆ హీరోని అందరూ మెచ్చుకోవాలంటే ప్రజలు ఫస్ట్ వాళ్ళ వీక్షకులు మెప్పించాలి. ఆటపాటలతో కానీ తన మాటలతో కానీ మెప్పించాలి. అంటే మీరు ఏ విధంగా మెప్పించదలుచుకున్నారు ప్రజల్ని? సినిమా వేరు, నిజ జీవితం వేరు. సినిమా చూసి చేయాలనుకుంటే 1 గంట కూడా వాడు నిజ జీవితంలో బతకలేడు. అంటే ప్రజలను మీ వైపుకు మళ్లించుకోవడానికి చెప్తామండి. వాళ్ళు చేసే అరాచకాలు కానీ ఇంకోటి కానీ ఓసారి మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపియండి, కొత్త నాయకుడిని చూడండి, మేము ఏం చేస్తామో చూడండి. ఆ తర్వాత కావాలంటే మేము వాళ్ళకన్నా ఎక్కువ డెవలప్ చేయలేకపోయినా, అభివృద్ధి చేయలేకపోయినా, అశాంతి కల్పించిన మమ్మల్ని నెక్స్ట్ టైం యాక్సెప్ట్ చేయొద్దనే చెప్తాము. ఈసారి రాజకీయాల్లో నేను తప్పుకుంటున్నాను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను జేసీ దివాకర్ రెడ్డి గారు ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా ఎదుట. అంటే ఆయన తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయబోతున్నట్లు చెప్పగానే చెప్పారు. అయితే పవన్ కుమార్ రెడ్డి అరంగేట్రంతో ఒక్కసారిగా యూత్ అంతా కూడా యూటర్న్ తీసుకుని మరోసారి వారికే పట్టం కట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ యూత్ని ఆకట్టుకోవడానికి మీ తండ్రి కొడుకులు అంటే మీరు, మీ అన్న సోదరుడైన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? దివాకర్ రెడ్డి గారు ఎప్పుడన్నా నిజాలు చెప్పినాడండి, మళ్ళీ దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. అంటే స్పష్టంగా చెప్పారు కదండి మీడియా ముందు, అది అబద్ధాలు అంటారా? అబద్ధాలే కదా అట్టి నిజాలకు కేర్ ఆఫ్ జేసీ సోదరులు అంటారు, మీరు అలా మాట్లాడితే ఎలా? అది ప్రజలను అడిగితే తెలుస్తుంది, నన్ను అడిగేది కాదు. కానీ అక్కడ ఉండే నాయకులు కానీ పరిసర ప్రాంతాలు కానీ
వాళ్ళని అడిగితే చెప్తారు. చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. అదే జేసీ సోదరుల మాట అంటుంటారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ కొడతామని చెప్పినారు, దీక్షలు చేసినాడు, అన్నీ చేసినాడు, మళ్ళీ కొట్టచ్చు కదా ఆయన చెప్పింది చేసేటట్టుకుంటే చేయొచ్చు కదా అంటే. ఇప్పుడు అనంతపురంలో జరిగిన విషయాన్ని సీఎం దృష్టికి పోయింది కాబట్టి సీఎం బ్రేక్ ఇచ్చారు. అక్కడ సీఎం బ్రేక్ ఇవ్వకపోతే ఇప్పటికి అన్ని కూడా కొట్టేచ్చేవాళ్ళే కదా. సీఎం బ్రేక్ ఇచ్చినది 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో. అతను దీక్ష కూర్చుంటే ఎంతమంది ఉన్నారు, అతను అగ్నెస్ట్కి దీక్షగా ముస్లిమ్స్ కానీ వైశాస్ కానీ ఎంతమంది కూర్చున్నారో అది ఒకసారి మీరు గమనించండి. మీడియాలో చూసింటారు, మీరు పేపర్లో చూసింటారు, మీరు చూసారా? ఆ టీవీలలో చూడుకోకుండా ఎట్టుకుంటారండి. ఆ దీక్షను చూసి మీరు ఏం భావించారు? ఏం భావించేదేం లేదు, కానీ డెవలప్మెంట్ అనేది అయితే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందేదే. కానీ వయా మీడియా ఏ ఏరియాలో డెవలప్ చేస్తున్నామో అక్కడుండే ప్రజలను పిలిచి ఎంతవరకు అని మాట్లాడి ఎంక్రోచ్మెంట్ చేయాలి తప్ప ఏదో మనకి ఇష్టం వచ్చినట్లు కొడితే వాళ్ళకుండా మనం లబ్ధి పొందుతామని కొట్టడం అనేది అయితే చాలా తప్పు. పాతూరులో రోడ్లను ఇరుక్కున్నాయి, వెడల్పు చేయాలని అనుకోవడము తప్పంటారా? తప్పని నేను చెప్పను, కానీ వాళ్ళతో డిస్కషన్ చేసి మనం ఎంక్రోచ్మెంట్ చేయడం అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఆడుండేదే 20 అడుగులో ఎంతో ఉంటుంది వాళ్ళ ఇల్లు, దాని మీద జీవనం సాధిస్తా అంటారు. దాన్ని నువ్వు 20 అడుగులు నేను కొడతా అంటే ఎవరు ఒప్పుకుంటారండి? పబ్లిక్ 4 అడుగులు 5 అడుగులు అయితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒకటి చెప్పండి, పెద్దారెడ్డి గారికి యవ్వనం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మహిళల ఫాలోయింగ్ ఎక్కువ అంటారు. ఎందుకట్లా? మీరేమన్నా ఒక సినిమా హీరోనా లేకపోతే? నాకు అలాంటి ఆలోచన లేదు, ఆ ఫాలోయింగ్ కూడా లేదు. బయట ఎక్కువ అంటుంటారు పెద్దారెడ్డి గారు అంటే మహిళల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, ఆయనకు చాలా అభిమానులు ఎక్కువ ఆయనకు. అదేం లేదు, అది ఎవరో ప్రత్యర్థులు ఏదో దుష్ప్రచారం చేయడం తప్ప ఇంకో విధంగా ఏం లేదు. అంటే మేము అనుకునే వాళ్ళం అంటే ఆయన సినిమా హీరోనా ఏమి, ఎందుకు అంత ఫాలోయింగ్ మహిళలతో ఏమనేది అదంతా దుష్ప్రచారమే అంటారా? నిజంగా అంతే, దుష్ప్రచారమే అంతే. సరే, ఇక్కడ మరోవైపు తీసుకుంటే మీరు 2019 ఎన్నికలు పెడితే పవన్ కుమార్ రెడ్డి చరిష్మా ముందు నిలబడేగల సత్తా మీ వైపు ఉందంటారా? ఉండుకోనే కదా మేము వాళ్ళ తండ్రులతోనే మేము పోటీ చేయాలని నిశ్చయించుకున్నాము. అంటే తండ్రుల తరం అయిపోయింది, ఇక కొత్త తరం వస్తుంది జేసీ పవన్ కుమార్ రెడ్డి. ఆ తరం అంటే మొత్తం యూత్నంతా ఇప్పటి నుంచి ఆకట్టుకుంటున్నాడు ఆయన. ఇటు క్రీడలతో కావచ్చు, ఇతర కార్యక్రమాలతో కావచ్చు, స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడంతో కావచ్చు, అన్నిట్లో కూడా మొత్తం యూత్నైతే అన్ని వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు ఇప్పటి నుంచే చేస్తున్నారు. అంటే అతనికి ధీటుగా మీరు కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? అతను చేస్తా అనేది అనంతపూర్లో అనంతపూర్ ప్రజలను, అనంతపూర్ నాయకులను, అనంతపూర్లో వాళ్ళ పార్టీలో ఉండే వ్యక్తులను అడిగితే చెప్తారు. నన్ను అడిగితే పార్లమెంటు అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగితే అనంతపురం పార్లమెంటు పరిధిలోకి మీ తాడిపత్రి. నువ్వు పార్లమెంట్ అని చెప్పలేదు కదా. జేసీ పవన్ కుమార్ రెడ్డి అక్కడ ఎంపీగా నిలబడతాడు, ఇక్కడ చిన్నానైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలుతారు. ఇరువురు చరిష్మా. వాళ్ళ ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు కదా. ఆ రోజు చూస్తామని చెప్తాండా కదా, ఆ రోజు చూస్తాం. మొత్తం మీద తీసుకుంటే మీరు ఈసారి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలన్న మీ ఆకాంక్ష అయితే తీర్చుకోబోతున్నారు? తీర్చుకుంటాము, డెఫినెట్గా మేము అక్కడ ఎమ్మెల్యే అవుతాము. అయిన తర్వాతనే మళ్ళీ మీతో కూడా నేను కలిసి ఇదే విధంగా మళ్ళా కూడా మాట్లాడాల్సిన అవకాశం కూడా కల్పించమని చెప్తాను. ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు వైసీపీలోకి చేరే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మిమ్మల్ని, మీతో పాటు పేరం నాగిరెడ్డి, విఆర్ రామిరెడ్డి, రమేష్ రెడ్డిని అందరినీ కూర్చోబెట్టి అందరితో సంప్రదించిన తర్వాత మీకు టికెట్ ఇచ్చారా, లేదంటే ఏకపక్షంగా మీకు సమన్వయకర్తగా ప్రకటించారా? రమేష్ రెడ్డిని, విఆర్ రామిరెడ్డిని పిలిచి మాట్లాడే నాకు టికెట్ ఇచ్చారు. అంటే సమన్వయకర్తగా టికెట్ అంటే సమన్వయకర్తగా అంతే, ఇచ్చారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. అంటే సమన్వయకర్త అంటే ఇక ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పెద్దారెడ్డి గారే ఉంటారని స్పష్టం చేశారా, లేక సమన్వయకర్త అని మాత్రమే ప్రకటించారు? ఎమ్మెల్యే కూడా ఆయన ఉంటాడని స్పష్టం చేసినారు. అలాంటప్పుడు రమేష్ రెడ్డి వాళ్ళ ఫీలింగ్స్ కానీ రమేష్ రెడ్డి ముందే చెప్పినాడు, ఎవరినైనా తెచ్చుకుంటే నాకు అభ్యంతరం లేదున్నా, నేను మున్సిపల్ పరిధి వరకు నేను. రమేష్ రెడ్డి భయపడ్డాడు అంటారా? ఎందుకు తొలి నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం రమేష్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు అంటే ఇటీవల కాలంలో జరిగిన చర్యల కారణంగా రమేష్ రెడ్డి ఏమన్నా భయపడ్డాడు అంటారు మీరు? అదేం కాదు, కానీ రమేష్ రెడ్డి గారికి టౌన్లోనే పట్టుంది కానీ విలేజ్లో పట్టు లేదు. సేమ్ టైంలో విఆర్ రామిరెడ్డికి బంధువులు కానీ ఇంకోటి కానీ పల్లెలలో ఆయనకు పట్టుండేది.
అతనికి నాన్ లోకల్ అనేది ఒక ఫీలింగ్ పబ్లిక్లో, అంతకుమించి ఏరేదేం లేదు. నాన్ లోకల్ అయినప్పటికీ కూడా విఆర్ రామిరెడ్డికి 2014 ఎన్నికల్లో ఓటర్లు బాగానే పెద్ద వడుగూరు యాడికి మండలాన్ని కూడా బాగానే ఆదరించారు. మరి ఎటు వచ్చి కూడా పెద్దపప్పూరు తాడిపత్రి ఈ ప్రాంతాల్లో మాత్రమే అతనికి మైనస్ అయింది. ఇక్కడ ఎందుకు మైనస్ అయింది, అక్కడ ఎందుకు ప్లస్ అయింది? అక్కడ ఆదరించిన ప్రజలు ఇక్కడ ఎందుకు ఆదరించలేదు? ఇక్కడ ఒక సామాజిక వర్గం ఎక్కువ ఉండేది, తాడిపత్రి రూరల్ మండలం కానీ పొప్పూరు మండలం కానీ. ఆ సామాజిక వర్గం అంతా సాలిడ్గా జేసీ సోదరులకే ఎలక్షన్ చేసినారు. ఏ సామాజిక వర్గం అది? కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం. అయితే ఎంతమంది ఓటర్లు ఉంటారని మీరు భావిస్తున్నారు? కాన్స్టిట్యూషన్లో 13,000 మంది ఉంటారు. వాళ్ళతో ఓట్లు వేసుకొని వాళ్ళనే దూషిస్తూ అంటాడు. వాళ్ళు ఈరోజు హట్టయినారు. ఏంది మేము ఓట్లేసి మా పార్టీలో ఉండి మాకా అన్యాయం జరుగుతుండేది అనేది. వాళ్ళైతే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి వచ్చిన వాళ్ళకే న్యాయం చేస్తారో తప్ప ఫీవర్స్గా పార్టీలో ఉన్న వాళ్ళకు మాత్రం న్యాయం చేయడం లేదు. గతంలో తెలుగుదేశం ఉంటారు, పాత తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి న్యాయం చేయడం లేదు. చాలా తక్కువ మంది లబ్ధి పొందుతున్నారు. ఎవరు బాధపడకపోయినా తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉండేది జేసీ కుటుంబమే. అయితే ఇలాంటి సమయంలో ఎవరైతే అలకబూనారో జేసీ సోదరుల యొక్క విధానాలపై ఎవరైతే అలకబూనారో మీరు చెప్తున్న కమ్మ సామాజిక వర్గానికి ఓటర్లు రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు మద్దతు ఇస్తారనుకుంటున్నారు? సార్, వాళ్ళ మీద వ్యతిరేకత. ఒక సీటు గెలిచినా గెలిచకపోయినా పర్వాలేదు, వీళ్ళకు ఒకసారి ఓటమి అనేది తెలిస్తే వాళ్ళకు కూడా ఆ బాధ తెలుస్తుంది కదా అనే అభిప్రాయం వాళ్ళల్లో ఉంది. ఇక్కడ ఓట్లు నాయకుని చూసేస్తారంటారా, పార్టీని చూసేస్తారంటారా? ఒక్కొరు అభిప్రాయం ఒక విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో తాడిపత్రిలో నాయకుని చూసి వేస్తారు ఓటరు. తాడిపత్రిలోనే ఎందుకు అంత భిన్నంగా వేస్తారంటున్నారు నాయకుని చూసి ఓట్లు? అంటే గతంలో దివాకర్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి గారికి పోల్చుకుంటే క్వైట్ ఆపోజిట్ ఉంది. ఆయన మనసులో పెట్టుకొని ఏదన్నా చేసేవాడు. ఇతను దురుసు ప్రభావం వల్ల పబ్లిక్కే దూరం అయినారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా మీలో ఏముందంటారు? నాకు ఆ సామాజిక వర్గంతో స్నేహ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. మా వర్గమే, మా ఫాదర్ ఉన్నప్పటి నుండి చల్లా సుబ్రాయుడు వర్గం అనేది పెద్ద ముద్ర ఉంది. అందువల్ల మాకు ఆ సామాజిక వర్గం వాళ్ళు బాగుంటారు. అంత ఎందుకు దివాకర్ రెడ్డి డైరెక్టే చెప్తాడు, అనంతపురం ఎమ్మెల్యేని విమర్శిస్తారు సామాజిక వర్గం అనేది. ఆయన పబ్లిక్గా మీడియాలోనే విమర్శిస్తాడు. కమ్మ సామాజిక వర్గం ఆనాడు బరిలో ఉన్న పేరం నాగిరెడ్డిని కావచ్చు, మీ సోదరుడు కేతిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని, సూర్యప్రతాప్ రెడ్డిని కావచ్చు, ఎందుకు గెలిపించలేకపోయారు? అదే కదా, మా సోదరునికి ఆరోగ్యం బాగాలేక ఎలక్షన్ చేసుకోలేకపోయినాం అని చెప్పినాం కదా. తర్వాత మా సోదరునికి ఆరోగ్యం కుదటపడింది అనే దాని కిందనే దారిని హత్య చేసిండేది. అయితే అప్పుడు పేరం నాగిరెడ్డి గారు కూడా ఉన్నారు కదా బరిలో. పేరం నాగిరెడ్డి గారిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? పేరం నాగిరెడ్డి గారు రాజకీయంగా చేసేవాడు తప్ప అగ్రెసివ్గా పోయే వ్యక్తి కాదు. ఒకరు మనస్తత్వం ఒక విధంగా ఉంటుంది. అందువల్ల ఇట్లా మేము 10 సంవత్సరాలు తాడిపత్రికి దూరంగా ఉన్నా కూడా ఈరోజు మేము పోయినా కూడా అక్కడ పబ్లిక్ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారంటే మేము అగ్రెసివ్గా ఉంటామనే అక్కడ చేస్తాను. అంటే తాడిపత్రి ఓటర్లంతా కూడా అగ్రెసివ్నెస్ని ఎక్కువ ఆహ్వానిస్తారంటారా? నేను అగ్రెసివ్నెస్నే ఆహ్వానిస్తారని చెప్పను, కానీ కొద్ది వరకు ఆ నేచర్ను కూడా ఆహ్వానిస్తారు. అక్కడ ఉండే పరిస్థితి ప్రభావం వల్ల ఏ నాయకుడు అయితే ధీటవుతాడు, మనకు కష్టం వస్తే కాపాడగలుగుతాడా లేదా అనేది ఆలోచన చేస్తారు. కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఎవరున్నా ఎవరు లేకపోయినా పార్టీ వైపే ఎక్కువ చూస్తుంటుంది. టీడీపీ పార్టీ వైపే వారి బలం అంతా కూడా టీడీపీ పార్టీని. అలాంటి టీడీపీ పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని, అంటే మీ స్నేహితులను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అధినేతగా ఉన్న వైసీపీకి ఎందుకు మద్దతు ఇస్తారంటారు? అసలుకి ఏంటికి ఈ 2 మండలాల్లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. నిన్న సింగళమల్ల ఎమ్మెల్యేకి 6,000 చిల్లర మెజారిటీ వచ్చింది. అక్కడ రెడ్డి కాదు, ఎస్సీ సామాజిక వర్గం. అది ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఎవరు అంటే
పార్టీ అధినేతను కూడా చూస్తారు కదా. రాష్ట్రంలో రెండు పార్టీలే, రెడ్డి బిట్వీన్ కమ్మ మధ్యనే రెండు పార్టీలు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెడ్ల పార్టీ వైసీపీ, కమ్మ పార్టీ తెలుగుదేశం పార్టీది. వీళ్ళిద్దరికి పోరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో కమ్మ వాళ్ళు రెడ్లకు ఓట్లేరు, రెడ్లకు కమ్మ వాళ్ళకి సరిగా ఓట్లేరు. అది అంతా వరకు భ్రమండి. అక్కడ ఉండే పరిస్థితి ప్రభావం వల్ల కూడా అన్ని కులస్తులు అందరితో కలిసి ఉండే స్వభావం ఉంది రాయలసీమలో. జిల్లాలో కమ్మలు మీకు ఎందుకు అనుకూలించాలి? ఒక కమ్మరికైనా మీరు ఒక టికెట్ ఇస్తున్నారు. జిల్లాలో ఎక్కడా కూడా బీసీలకి టికెట్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి ఎక్కడ న్యాయం చేస్తున్నారు? ఏంటికి బీసీలకు ఇచ్చినాం కదా, శంకరనారాయణ గౌడ్కి ఇచ్చినాం, నవీన్ నిచ్చల్ తిప్పై స్వామికి ఇచ్చినాం, నవీన్ నిచ్చల్కి ఇచ్చినాం. బీసీ కాదు, కాపు కదా, కాపు ఓసీ. కాపులను బీసీలో చేర్చాలని పోరు జరుగుతుంది కదా, అప్పుడే బీసీలు కాపులను బీసీలోకి చేసేస్తే ఎట్లా? మా నాయకుడు వచ్చి చేస్తాడని కోరుకుంటే చెప్తున్నా. మీ నాయకుడు ఇంకా రావాలి, ఎన్నికలు జరగాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తెరంగేట్రం చేసేశారు రాజకీయంగా. ఇంకా ప్రత్యామ్నాయ పవన్ కళ్యాణ అని కూడా ప్రజలు చూస్తున్నారు. అప్పుడే మీరు కళల్లో తేలియాడితే ఎలాగా? కళలో తేలాడేది ఏమైందండి, అది సహజము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది తథ్యము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు తప్పితే మీరు ఎమ్మెల్యే అవుతామన్నది కళలా నిజమా? నిజం, అది నిజం కాబట్టే ఇక్కడ నుండి 40 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ రాజకీయం చేయబోతున్నాము. 40 కిలోమీటర్లు వెహికల్లో వెళ్తున్నారు, పాదయాత్రకు వెళ్ళడం లేదు కదా. పాదయాత్ర చేయడానికి అదేమన్నా ఒక విషు పైన చేస్తా అంటే పాదయాత్ర చేయాల. రెగ్యులర్గా పోయేటప్పుడు పాదయాత్ర చేస్తే నేను తాడిపత్రికి చేరేది ఎప్పుడు, అక్కడ ఉండే కష్ట నష్టాలు చూసేది ఎప్పుడు. ఇప్పుడు రాజకీయాల్లో విజయాలు సాధించాలంటే పాదయాత్ర అన్నది అందరికీ, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పాదయాత్ర, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టాడు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టారు. ఇటీవల తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన కూడా పాదయాత్ర చేపట్టాడు అధికారం కోసమే. ఈ పాదయాత్రలు అనేది అందరికీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. పాదయాత్ర చేస్తే జనం ఆదరిస్తారు, మేము కూడా సీఎంలు అయిపోతాం, ఎమ్మెల్యేలు అయిపోతాం. అలాంటి మీరు కూడా పాదయాత్ర చేస్తే పోయేదేముంది? అది ఫ్రమ్ ది బిగినింగ్లోనే నన్ను ప్రభాకర్ రెడ్డి గారే పాదయాత్ర చేయించినారు 14 కిలోమీటర్లు. అందువల్ల నేను విజయం సాధించినట్లయితే మీరు చెప్పే వర్షన్ బట్టి. ఎక్కడ చేయించారు మీకు 14 కిలోమీటర్లు? ఎర్రగుంట్లపల్లి నుండి రాజశేఖర్ స్టాచ్యూ వరకు. ఎందుకు చేయించారు? కారణం 30 యాక్ట్ అని పెట్టి నిలబెట్టాడు. అక్కడ ప్రజలు తాండాలుగా వస్తా అంటే ఈ జనాన్ని చూసి ఎక్కడ మార్పు వస్తుందో, ఈయన వచ్చే రిసీవింగే ఇట్లుంది, ఇంకా రేపు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని భయంతో కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, ఆయన పోలీసుని అడ్డం పెట్టి నన్ను 30 యాక్ట్ అని నిలబెట్టారు అక్కడ ఎర్రగుంటపల్లి అవతల. అక్కడ నుండి నేను పాదయాత్ర చేసిన తాడిపత్రి వరకు. ఎటు వచ్చినా మీరు ప్రతి అంశానికి జేసీ సోదరులకే ముడి పెడుతున్నారు. మీరు మీ లక్ష్యము, మీ చూపు జేసీ సోదరుల పైన లేదంటే ఆ పార్టీ పైన? పార్టీ అనేది అక్కడ కంటెస్ట్ చేసేవాని పైన ఉంటుంది, కానీ నేనే కుప్పంలో పోయి చంద్రబాబు నాయుడు మీద కాదు కదా పోటీ చేస్తా అనేది. అక్కడ చేస్తా అనేది జేసీ సోదరుల పైనే పోటీ చేస్తాడా. అందువల్ల నా లక్ష్యం కూడా వాళ్ళ మీదనే గురి ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు మీదనో లేకపోతే ప్రభాకర్ చౌదరో లేకపోతే ఇంకో రెడ్డో ఉండదు కదా. ఎక్కడ కంటెస్ట్ చేస్తా అంటే ప్రత్యర్థి మీదనే ఆయనే చూస్తాం తప్ప ఇంకోసారి చూడం కదా. మీరు అంటున్నారు ఇప్పుడు ఆడ తాడిపత్రిలో పోలీస్ అనేదే లేదు, పోలీస్ అంతా నిర్వీర్యం అయిపోయింది అంటున్నారు. అంటే ఇది పోలీస్ వ్యవస్థని కించపరిచినట్లు అవుతుంది కదా. పోలీస్ వ్యవస్థను కించపరుస్తుందంటే సందర్భాల్లో కించపరచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కించపరచాల్సిందే కదా. అంటే ఈరోజు మీరు పోలీస్ వ్యవస్థను కించపరుస్తున్నారంటే ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థ మీకు ఎలా అనుకూలిస్తుంది అంటారు? అంటే నా వరకు అయితే పోలీసు బాగానే ఉన్నారు. నా వరకైతే ఇంతవరకు ఏ పార్టీలో ఉన్నా కూడా పోలీసులు నాకు సహకరిస్తా అన్నారు, బాగానే అన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన టార్చర్ పడలేక కొన్ని కేసులు పెట్టారో తప్ప ఇంకో విధంగా ఏం లేదు. అంటే ఇప్పటివరకు మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు కొట్టేశారు, ఎన్ని కేసులు నడుస్తున్నాయి అంటారు? నా మీద కేసులు అయితే కొట్టేసినారు, ఉండేది 2 కేసులు ఉన్నాయి అంతే. అవి ఏం కేసులు అంటారు? ఒకటి 307 ఉంది, ఒకటి బెయిలబుల్ సెక్షన్ ఏదో ఉంది. ఈ 307 బెయిలబుల్ కేసులు ఉన్నప్పుడు మీకు ఎన్నికల్లో ఇవన్నీ ప్రతిబంధకం కావంటారా? రాయలసీమలో ఏ నాయకుడికి లేవండి, ఏ నాయకుడికి లేవు చెప్పు. ప్రభాకర్ రెడ్డి ఆల్సో రౌడీ షీటర్ ఆల్సో. మీరు రౌడీ షీటర్ కదా? అవును, చెప్తాండా కదా. ఎమ్మెల్యే గురించి నువ్వు చెప్తాన్నా, నేను ఎమ్మెల్యే గురించి చెప్తాను, నా గురించి చెప్పడం లేదు. ప్రభాకర్ రెడ్డి రౌడీ షీటర్ అంటారు, అంటే మీకు రౌడీ షీటర్ లేదంటారా? మీరు కేసుల గురించి చెప్పినారు, ఆయన రౌడీ షీటర్ కూడా కానీ చెప్తాడా.
అంటే 2019 ఎన్నికల్లో రౌడీ షీటర్ మధ్యనే పోటీ ఉంటుంది. ఎట్లయినా భావించవచ్చు అని చెప్తాండ కదా. అయితే రౌడీలకు మధ్యలో హీరో వస్తే ఎలా ఉంటుంది? హీరో మేమనే కదా భావిస్తాండేది, మళ్ళీ హీరో ఇంకోరు వచ్చేదే ఉంటుంది. అంటే హీరో రావడానికి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. మీరు జనసేనని మర్చిపోతున్నారు. జనసేన అభ్యర్థి వస్తే హీరో కావచ్చు కదా. ఇద్దరు రౌడీలు కొట్టుకుంటుంటే మధ్యలో హీరో రావచ్చు. అంటే రెండు కోతులు ఈ స్టేట్ లో జనసేన అనేది నథింగ్. ఏదో ఒక పార్టీకి ఎక్కడన్నా కానీ డ్యామేజ్ చేయగలుగుతుందేమో అని నేను చెప్పలేను, కానీ ఈ స్టేట్లో అయితే డ్యామేజ్. ఈరోజు కేంద్రంలో బీజేపీ రావడానికి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడానికి పవన్ చేసిన కృషి కానీ, ఆయన వాగ్దాటి కానీ, ఆయన మద్దతు కానీ చాలా లాభించిందని పదే చాలా సార్లు చెప్పారు. అలాంటి పవన్ ఈరోజు ఉన్నప్పుడు మీరు ఒక వేస్ట్ అని ఎలా చెప్తారు? ఆ రోజు పరిస్థితులు వేరు. బీజేపీ, తెలుగుదేశం, పవన్ ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయి. పవన్ చరిస్మా కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈరోజు మధ్యలో ముద్రగడ వచ్చినాడు. వచ్చి ఆయన కాపులకి ఇచ్చిన హామీని నెరవేర్చలేదు అనే దానిపైన ఆయన యాజిటేషన్ చేస్తున్నాడు. ఆయన్ని విపరీతంగా హరాస్మెంట్ చేస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడే కానీ వాళ్ళ కులాన్ని గురించి కానీ ఇంకో దాని గురించి కానీ మాట్లాడడం లేదు. మీరు అంటున్నారు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి ఎస్సీలను వచ్చేసాం, వచ్చిన తర్వాత చేస్తాంలే అన్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల్లో ముద్రగడతో చేతులు కలిపితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ముద్రగడతో పవన్ కళ్యాణ్ చేతులు కలిపితేనా? అతను ఒక మీటింగ్లో చెప్పిండేది ఇంకో మీటింగ్లోనే చెప్పలేకున్నాడు. అతన్నట్టు సమర్థుడని మీరు భావిస్తారు? రాజకీయాల్లో ఎప్పుడు ఏది సాధ్యమవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు చివరి నిమిషంలో ముద్రగడ అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఏకం కారు అని ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు? అవును, నువ్వు ఇది చెప్పేటప్పుడు జేసీ సోదరుల మీద పెద్దారెడ్డి ఏంటి గెలిచలేడు అనేది కూడా చెప్పొచ్చు కదా మీరు. అంటే ఇక్కడ పొత్తు, ఇక్కడ జయాపజయాలు, ఇక్కడ పొత్తులు మాత్రమే మాట్లాడుకుంటున్నాము. అంటే పెద్దారెడ్డి జేసీ సోదరులు పొత్తు పెట్టుకోవచ్చు అని మాట్లాడుకోవచ్చు. అంటే ఎన్నికల్లో మనకెందుకులే పోరు, అనవసరంగా మనం బాగుంటాం, నువ్వు రెడ్డి నేను రెడ్డి, రెడ్లకు మనకెందుకు పోరు అనే ఉద్దేశం మధ్యలో వచ్చి కాపు తీసుకుపోతాడేమో, రెడ్డి మనమే తీసుకుంటాం, ఎంతున్నా రెడ్లు కావాలా కదా అనుకుని కాపు కిందకు మనం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పొత్తు పెట్టుకునే అవకాశం. ఇక్కడ మాట్లాడేది పొత్తు కోసం, మీరు చెప్పేది జయాపజయాల గురించి. ముద్రగడ ఒక కాపు సామాజిక వర్గం కోసం మాత్రమే పోరాడుతున్నాడు. ఆయన మీరు మర్చిపోతున్నారు. కాపు కులస్తుడే కానీ అతను ఎక్కడే కానీ కాపు సామాజిక వర్గం గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. మీరు చెప్తున్న మీ నాయకుడు అధికారం లేకొస్తే ఆయన ఎలా చేస్తారు? ఆయన కూడా 2019 ఎన్నికల్లో అనౌన్స్ చేయొచ్చు కదా, నేను అధికారంలోకి వస్తే మన జాతిని అంతా కూడా బీసీలకు చేరుస్తాను, కాపులకు అండగా నిలబడతాను పవన్ కళ్యాణ్ చెప్పి ముద్రగడతో కలిసి ముందుకు పోవచ్చు కదా. అతను పోయినసారి ఒక టికెట్ కూడా తీసుకొని ఎలక్షన్ చేయలే, మళ్ళీ అతను పార్టీ పెట్టి చేసేదే ఉంది. మొత్తం మీద తీసుకుంటే జనసేన పార్టీ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారు? ఉండొచ్చు, ఎక్కడన్నా 1 or 2% ఎక్కడన్నా ఈస్ట్ వెస్ట్లో ఎక్కడన్నా ఉండొచ్చేమో, కానీ సేమ్ టైంలో ముద్రగడ కూడా ఉన్నాడు. ముద్రగడ మా పార్టీలోకి రాడనేది నమ్మకం ఎట్లుంది మీకు? సరే, ఇంతవరకు ఏంది ఏం డెవలప్మెంట్ జరగలేదు. తాడిపత్రి పట్టణం తప్పించి ఎక్కడా కూడా డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటున్నారు. మేము వస్తే అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామంటారు. ఒకవేళ ప్రజలు మీకు పట్టం కడితే నియోజకవర్గాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకున్నారు? ఒకసారి ప్రజలు పట్టం కట్టిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా తీర్చిదిద్దుతామో ఆ రోజు ప్రజలు నిర్ణయించుతారు, మేము చేసి చూపిస్తాము. ఈ ఆకాంక్ష, ఈ కళ ఉంది నాకు, నేను ప్రజల్లోకి వెళ్ళాను, ఈ సమస్య నాకు వచ్చింది, ఈ సమస్య నేను పరిష్కరించాలనుకుంటున్నాను అనే ఒక సంఘటన ఏదైనా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతి ఊరికి రోడ్లు ఇస్తాము. అక్కడ వాటర్తో బాగా ప్రాబ్లం ఉంది, ఆ వాటర్ ప్రాబ్లం తీరుస్తాము. మనిషికి అందరూ రైతులు కోరుకునేది వాటర్ ప్రాబ్లమే. వాటర్ ప్రాబ్లం తీర్చే రైతులు సస్యశ్యామలంగా ఉంటారు. ఒకరి గురించి ఆలోచన చేసే పరిస్థితిలో కూడా ఉన్నారు. ఆ పరిస్థితి మేము తీర్చిదిద్దుతాం. ఇప్పుడు వరకు యాడికి కాలువ దేవంగంత నేత రామారావు చెప్పినప్పుడు కాలువ తీసిండేది, రాజశేఖర్ గారు అంతో ఇంతో డెవలప్ చేసినారు. ఈరోజు అక్కడికి పోకోకుండా డైవర్ట్ చేసి చాగర్లకు తీసుకొచ్చి అతను పొలం పండించుకుంటున్నాడు. ఏ రైతును రైతు బాగోగుల కోసం ఏం చూడలేదే. అతను 300 ఎకరాల భూమి పెట్టుకొని ఆ భూమి కోసం చూస్తున్నాడు. పెన్నా నదికి అడ్డుకట్ట కట్టినాడు దివాకర్ రెడ్డి గారు. అంటే పెన్నా నదికి అడ్డుకట్ట కట్టి 300 ఎకరాలు సాగు చేస్తా అంటే ప్రజల పక్షాన మీరెందుకు పోరాటం చేయడం లేదు? నేను రీసెంట్గా కదా పోయిండేది.
నాకు ఈ మధ్య పోయిన తర్వాతనే ఈ విషయాలన్నీ తెలుస్తాండి అది. వైసీపీలో వచ్చినప్పుడే మీకు ఈ విషయాలు తెలుసా? అంతకుముందు మీరు ఎందుకు గుర్తించే ఒక సుదీర్ఘ కాలం పాటు మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, అంటే దివాకర్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఒక ప్రజల పక్షాన నిలబడి ఎందుకు మీరు పోరాటం చేయలేదంటే ఈ రోజే పోరాటం చేయాలని ఒక లక్ష్యం ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ ఆల్టర్నేటివ్ లీడర్ ఉన్నాడు, మనం పోయి అక్కడ చేస్తే కన్నా మాకు విభేదాలు ఉంటాయనేది కింద మేము అక్కడ చేయడం లేదు. పార్టీలకు అతీతంగా మీరు ఎందుకు పోలేదు? అక్కడ పబ్లిక్ లీడర్లు కూడా రావాలి కదా. అక్కడ మా పార్టీ నాయకుడు ఉన్నాడు రామరెడ్డి అన్న. పార్టీ నాయకుడు ఉన్న ప్రజల పక్షాన మీరెందుకు ముందుకు పోలేరు ప్రశ్నించేందుకు? ఇప్పుడు పోతాము అని చెప్తున్నాను. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తర్వాత మీ స్వలాభం కోసం వెళ్ళడం కాదు, ఆ రోజు ప్రజల పక్షాన ఎందుకు నిలబడలేకపోయారు? ఆ రోజు మా నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి మేము పోలేకపోయినాం అంతే తప్ప పోయి మేము చేయలేక కాదు, ఇంకోటి కాదు. అక్కడ ఉండే నాయకునికి ఎప్పుడన్నా కానీ మా అధ్యక్షులు చెప్పేది ఏమంటే ఆ కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉండండి, ఈ డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దండి అని చెప్తుంటారు. అన్యాయం అనేది జరుగుతున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది పార్టీలకు ఇంకొకరికో ఇది సంబంధించినది కాదు. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి వాడు నాయకుడే. అలాంటిది మీరెందుకు చేయలేదు? అక్కడ అవసరం లేదు, నా అవసరము. ఈరోజు నేను అక్కడ పోయినా నా అవసరం ఉంది అక్కడ ప్రజలకు కానీ, అక్కడ ఉండే కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ. అందువల్ల అక్కడ చూస్తానండి. మీరు ఇప్పుడు నీటి సమస్య తీరుస్తాను అంటున్నారు. ఏ విధంగా తీరుస్తారు నీటి సమస్య? పెన్నా నది ఎండిపోయింది, పిఏబిఆర్ నుంచి వస్తున్న నీళ్లు అంతంత మాత్రమే వస్తున్నాయి. చాగల్లి రివర్ మీకు అవి కావాలంటే పిఏబిఆర్ నుంచి నీళ్లు రావాల్సింది. హంద్రీ నివా ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. హంద్రీ నివా నుంచి పిఏబిఆర్ అక్కడ నుంచి మీకు కేటాయింపులు ఇస్తామన్నా ఇక నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తామనుకుంటున్నారు? ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏ విధంగా తీసుకుపోతారో ఆ రోజు మేము అధికార పార్టీలో ఉంటాం, అదే విధంగా తీర్చిదిద్దుతాం. ఇప్పుడు నీళ్లు లేవనేదే కదా సమస్య. అధికార పార్టీ వాళ్ళు నీళ్లు తేవడం లేదనేదే మీరు సమస్య అంటున్నారు. సమస్య కొన్నిసార్లు అధికార పార్టీ వాళ్ళు మళ్లించుకొని పోతారు కదా దౌర్జన్యంగా. ఎక్కడ? చాలా సార్ల. 2 ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడేమి రాప్తాడు కూడా ఉన్నాయి నీళ్ళు, సమస్య లేదు. మనం ఇక్కడ సబ్జెక్టు తాడిపత్రి నియోజకవర్గానికి మీరు నీళ్లు ఎలా తెస్తారు? ఇక్కడ ఎవరు తరలించకపోతున్నారు? ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికన్నా కానీ వింటారో వాళ్ళు తరలించుకొని పోతున్నారు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న మర్చిపోతున్నారు. నీటి సమస్య ఎక్కువగా ఉంది, నేను నీటి సమస్యను తీరుస్తాను అని మీరు అంటున్నారు. నీళ్ళే లేనప్పుడు నీటిని ఎలా తరలించకపోతున్నారు? నీళ్లు వస్తాయండి. ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని మాకు రావాల్సిన కోటాను మేము తెప్పించుకోగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు గుంత తవ్వితే నీళ్ళు వస్తాయని భావిస్తున్నారు? అట్లేం కాదు, వర్షాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రోజు ఎందుకు వర్షాలు లేవు, ఆ రోజు ఎందుకు వర్షాలు వస్తాయి? ప్రకృతి అండి, అది ఎవరు చెప్పేది ఏం లేదు. ప్రకృతి పగబట్టిందని మీరు భావిస్తున్నారా? అట్లే అనుకోవచ్చు కదా. పక్కన స్టేట్లో వర్షాలు వచ్చి ఇక్కడ స్టేట్లో వర్షాలు రావడం లేదంటే ఆ విధంగా కూడా భావించవచ్చు కదా. కేవలం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రకృతి అనుకూలిస్తేనే నీళ్లు తేగలరు తప్పితే ప్రకృతి అనుకూలించకపోతే మీరు కూడా ఏం చేయలేరని ఒప్పుకుంటారా? అదేం కాదు. సాధ్యమైనంత వరకు పిఏబిఆర్ గుండా మేము నీళ్ళు తేవడానికి ఎంతైనా కృషి చేస్తాం. పిఏబిఆర్ అనేది ఒక రిజర్వాయర్ అండి. పిఏబిఆర్ అనేది హంద్రీ నివా కూడా ఉంది కదా. హంద్రీ నివాకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? హంద్రీ నివాకు శ్రీశైలం నుండి వస్తాయి. శ్రీశైలంకి ఎక్కడి నుంచి రావాలి? టీబీ డ్యామ్ నుండి, కృష్ణానది నుండి వస్తాయి. కృష్ణానది అంటే మనకు వర్షాలు పడితే ఎగువ ప్రాంతం నుంచి మనకు వస్తాయండి. అలాంటి అక్కడే నీళ్లు లేనప్పుడు పిఏబిఆర్కి ఎలా వస్తాయి? పిఏబిఆర్ నుంచి మీకు ఎలా నీళ్ళు వస్తాయి? వర్షాలు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు, అది ప్రకృతి సహజం. అది మరి దాన్ని మీరు ఎప్పుడు ఎందుకు అంగీకరించడం లేదు? అందుకే వర్షాలు లేవు కాబట్టి అధికార పార్టీ వాళ్ళు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు రైతులకి అని. అంటే అందరినీ కాకుండా దాదాపు నీళ్ళు వచ్చినాయి, దాన్ని దుర్వినియోగం చేసినారు తప్ప ఏం సద్వినియోగం చేయలే. అంటే అంద్రినివా నుంచి పిఏబిఆర్కి నీళ్లు వస్తే తాడిపత్రికి రావాల్సిన కేటాయింపుల్లో మీరు బలమైన వాదన వినిపించి తీసుకొస్తామంటారా? అంతే కదా, అంతే. నేను అదే కదా, మా వాదన వినిపించే తీసుకొస్తాం. అంటే నీళ్లు రోడ్లతో సరిపెడతారు, ఇక ఏమి నియోజక అభివృద్ధి వేరే విధమైన అభివృద్ధి చేస్తాము. ఉపాధి అవకాశాలు అంటే చేస్తాము. ఏది ప్రజలకు అవసరం అవుతుందో అది చేసే చూపిస్తాము. ఇంతవరకు జరగనిది ఏదన్నా ఉన్నా కూడా దాన్ని చేసి చూపిస్తాం. ఫ్యాక్టరీలన్నీ ఉన్నాయి, దాంట్లో లోకలకు ఉద్యోగాలు ఇవ్వమని పోరాడతాం.
అంటే 2019 ఎన్నికల్లోపు పెద్దారెడ్డి గారి మీద ఉన్న ఫ్యాక్షన్ అనే ముద్రని చెరిపి వేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఫ్యాక్షన్ అనేది ఏముందండి, ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపినీకి నేనే గాంధీని కాదు, నెహ్రూని కాదు. అవతలోడు కొట్టినప్పుడు తిరిగి కొట్టడం అనేది సహజం, మానవ సహజం అది. నాకు ఉనికి వచ్చిన నేచర్ కాదు అది. ఏ మానవునికైనా కానీ కొడితే తిరిగి కొడతాడు. కొంతమంది నేచర్ ఏమంటే అవతలోడు బలవంతుడు మనకేంటికిలే అనుకుంటాడు. ఆ నేచర్ స్వభావం నాది కాదు. అంటే ఇప్పటికే ఫ్యాక్షన్ అంటున్నారు, మళ్ళీ ఒక చెంప కొడితే మరో చెంప మీరు చూపించకపోతే పెద్దారెడ్డి మారలేదు, ఫ్యాక్షన్ లీడర్ ఇంకా ఎదిగిపోయాడు కదా. ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అంటే ఎవరు కొడతానే కూడా కొట్టించుకునే స్వభావం అయితే నాది కాదు. ఫ్యాక్షన్ వేరు, మనస్తత్వం వేరు. కోరెవరు తెచ్చుకోరు, సమస్య వచ్చినప్పుడు వదిలిపెట్టాలంటే ఆ మనస్తత్వం నాది కాదు. అంటే మీరు భవిష్యత్తులో ఎలాగైనా ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నది మాత్రమే మీ ఆశయమా, ఇంకా వేరే ఆశయం ఏమైనా ఉందా? ఎమ్మెల్యే కావాలనే ఆశయం ఉంది, లేదనేది ఏం లేదు. అక్కడ ఎప్పటికైనా కానీ మనం చిరుకాలం ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ప్రజల్లో ఈ మండలాల్లో ఏ విధంగా నన్ను ప్రజలు గుర్తిస్తారో కుటుంబ సభ్యునిగా ఆ విధంగా గుర్తించే విధంగా తాడిపత్రి కాన్స్టిట్యూషన్లో తీర్చిదిద్దుతా. మీ రాజకీయ వారసత్వాన్ని మీ కుమారుడికి ఏమైనా ఇవ్వబోతున్నారా? ఇప్పటికైతే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఉండబోతుందని ఆశించచ్చా? అంతే కదా, ఎవరైనా అదే ఆశించేది. నా తర్వాత నా కొడుకో లేకపోతే మనవడో మనవరాలో ఎవడన్నా కోరుకుంటారు. అది నాకు ఉనికి ఉండేది కోరికేం కాదు. అది ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి కోరుకోవడం సహజం అది మనిషికి. ఓకే పెద్దారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఎన్నో విషయాలు చెప్పారు, మా ఐడ్రీమ్ వీక్షకులకు కూడా. అలాగే మీరు జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి, అది కూడా జేసీ సోదరుల మీదే గెలవాలి అన్న ఒక మంచి మంకు పట్టుతో ముందుకు పోతున్నారు. మీరు 2019 ఎన్నికల్లో జేసీ సోదరుల మీద గెలిచి రాష్ట్ర స్థాయిలో రికార్డు సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.